श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमुनिं लक्ष्मीनाथसमारम्भां नहतयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्त्वदिगैकसिन्धोः रामानुजस्य शरणो शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्तनकुलपतेर्वहुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्धना भूतं जरस्य मखता प्रियपट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकाल यतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னம் திருவாய்மொழி பிள்ளை அனுபதேசித்த நீர் தன்னின்படியை தனவாது சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தெரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉత్తాలక ఆచార్యుడు ఉపకారక ఆచార్యుడు అని ఇద్దరు ఆచార్యులు మన సంప్రదాయంలో ఉండాలి. ఉత్తాలకం అంటే ఏంది, ఉపకారకం అంటే ఏంది? ఉత్తాలకం అంటే మనని కంచి మోక్షానందానికి తీసుకుపోయి ఆనందంగా భగవంతుడి తిరువుల్లో చేర్పించే అయిన ఉత్తాలక ఆచార్యుడు అని పేరు. ఉపకారక ఆచార్యుడు అంటే ఆ ఉత్తాలక ఆచార్యుడు ఎవరో ఆయన తిరువడి దగ్గరికి తీసుకుపోయి వదిలేది ఉపకారం చేసి ఉపకారక ఆచార్యుడు. మనకు సమాశ్రయణం చేసేట్లుంటారు కదా, తాపక పుండ్రక తథానామక మంత్రో యాగచ్చ పంచమక అని చెప్పి పంచ సంస్కారాలు, ఆ పంచ సంస్కారాలు చేసేటు స్వామిద ఉపకారక ఆచార్యుడు అని పేరు. మనకు ఆయన ఉపకారం చేస్తాడు, ఆయనే డైరెక్ట్గా మనకు మోక్షం ఇవ్వడు. ఆయన తీసుకుపోయి రామానుజుల వారి తిరువడి మనల్ని తీసుకుపోయి సమర్పిస్తారు. అందువల్లదా ఆ 74 సింహాసనాదుల పరంపరలో వచ్చిన ఆ ఆచార్యుల దగ్గర సమాసనం చేసుకోవాలని చెప్పేది. అప్పుడుదా ఆ సంబంధం అనేది రామానుజ సంబంధం అనేది పూర్తిగా దొరుకుతుందని సంప్రదాయం చెప్తుంది. అప్పుడు ఉపకారక ఆచార్యుడు మన ఆచార్యుడు, ఉత్తారక ఆచార్యుడు స్వామి రామానుజుల వారు. అప్పుడు రామానుజుల వారు మన ఆచార్యుడు కాదా? ఆయన మన ఆచార్యుడు కాదా? మన ఆచార్యుడే. ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా పట్టుకుంటానే, ఆయన తిరువడి పట్టుకుంటానే. అది వదిలేసి ఎందుకోసం మధ్యన ఉపకారకుడు ఒక ఆచార్యుని తీసుకుపోయి మళ్ళా రామానుజుడి తిరువడి పట్టుకోవాలంటే కొంచెం శ్రమంగా ఉంటుంది కదా. మధ్యలో ఎవరు అక్కర్లేదంటే రామానుజుల వారు ఇప్పుడు డైరెక్ట్గా మన దగ్గర లేదే, ఆయన తిరిమేని ఉండదు. అయితే విభవన్లో ఆయన తిరిమేని ఉంటే విగ్రహ తిరిమేని ఉంటుందే కానీ విభవ తిరిమేని ఉండదంటే లేదు. మనకు విభవంగా తిరిమేని ఉండేది రామానుజుల వారు సంబంధం ఉండే 74 సింహాసనమాదాలు, ఆ సంబంధం ఉండే ఆచార్యుడు విభవంలో ఉండేటోడుదా మనకు తెలుసు. రామానుజుల వారు డైరెక్ట్ మనం చూడలే. అప్పుడు ఈయన ద్వారా పోతే ఆయన మనం చూస్తామా? ఇక్కడ చూడము, శ్రీవైకుంఠంలో చూపిస్తాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆయనకి ప్రతినిధిగా ఆయన ఉంటాడు, ఈ ఉపకారక ఆచార్యుడు. ఈ ఉపకారక ఆచార్యుడు మనల్ని తీసుకుపోయి రామానుజుల వారి తిరువడి దగ్గర మనల్ని వదులుతాడు. ఆ రామానుజుల వారు మనల్ని తీసుకొని మోక్షానంది తీసుకుపోయి విన్నిన్ తలనింటి వీడలిప్పాన్ ఎమ్మి రామానుజన్ మన్నిన్ తలత్తుదిత్తు అని చెప్తున్నారు తిరువరంగ తమ్ముతున్నారు. అది కాకుండా తాటీ పంచకం అని ఒక శ్లోకం, దాంట్లో పాషండ సాగుర మగాపుడ బాముగాగ్ని శ్రీరంగరాజ చరణాంబుజ మూలదాశగా శ్రీ విష్ణులోక మణిమంటప మార్గదాయి
విష్ణులోక మణిమండప మార్గధారి ఎవరంటే స్వామి రామానుజుల వారు. అందువల్ల వాళ్ళని తిరువడి మనకు చూపిస్తారు మన ఆచార్యుడు, ఉపకారక ఆచార్యుడు. ఆ ఉపకారక ఆచార్యుడు తీసుకుపోయి రామాను తిరువడి చెప్పిను, ఆయన వాళ్ళని మోక్షాన్ని తీసుకుపోతారని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రకారం ఉత్తాలక ఆచార్యుడు స్వామి రామానుజుల వారు. ఇప్పుడు మనవాళ్ళ మామునికి ఉపకారక ఆచార్యుడు ఎవరు? తిరువాయుమొழி పిల్లై శ్రీశైల పూర్ణర్ எந்த திருவாய்மொழி பிள்ளை இன்னருளால் వంద ఉపదేశ మార్గத்தை చింద చేయదని మొదట పాసరం మనం చూసాం కదా. అప్పుడు ఎంత అంటే నాకు తండ్రి, నా స్వామి, నా ఆచార్యుడు, నాకు అన్ని ఆయనే అని చెప్పి ఆ బనవాలం అని చెప్పుకుంటాడు. అప్పుడు ఎంత తిరువాయ్మొழி పిల్లై ఇన్నరులాల్ వంద ఉపదేశ మార్గத்தை చింద చేయదు. నా ఆచార్యుడు, ఉపకారక ఆచార్యుడు నాకు ఏమేంత ఉపదేశం చేసాడో ఆ ఉపదేశాన్ని అన్ని అర్థాలను నేను తెలుసుకున్నాను. ఆయన తిరువిడి బలం వల్ల తెలుసుకొని ఆ ఉపదేశం చేసిన ఆ అర్థాలన్నీ ఉపదేశ రత్నమాలగా నేను ఇస్తున్నాను అని చెప్పి ఈ భాషణం. ఎంత తిరువాయ్మొழி పిల్లై ఇన్నరులాల్ వంద ఉపదేశ మార్గத்தை చింద செய்து పిన్నవరం కర్క ఉపదేశమాయ్ పేషిగిன்றేం. అందువల్ల వెనకాల ఉండేటోళ్ళకి అందరికీ తెలుసుకోవాలి కదా. అయితే నేను నా నోటుకు వచ్చినట్టు నేను మాట్లాడను. మనవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు, మాట్లాడిపోయేది లేదు, నాకు తెలవదు. అప్పుడు ఏంది, నా ఆచార్యుడు, ఉపకారక ఆచార్యుడు తిరువాయ్మొഴി పిల్లై నాకు ఇచ్చాడు, ఏం అనుగ్రహించాడు, ఆ అనుగ్రహాన్ని ఉపదేశ రత్నమాలుగా దిగో నీకు ఇస్తున్నాను అని చెప్పి చెప్పాడు. దీంట్లో ఏం చెప్తున్నాడు, ఎందుకోసం ఇప్పుడు నేను ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు మనం దగ్గర 29 భాషణం పూర్తి అయిపోయింది. ఉపదేశ రత్నమాలలో 2 ప్రకరణాలు అయింది. ఒక ప్రకరణం ప్రథమ పర్వ నిట్టై, ఇంకో ప్రకరణం చరమ పర్వ నిట్టై. చరమ పర్వ నిట్టై, ప్రథమ పర్వ నిట్టై అనేది మొదటి పాసరం నుంచి తర్వాత 20వ పాసరం దాకా ప్రథమ పర్వ నిట్టై. అట్టయితే స్వామి భగవంతుడు శ్రీమన్నారాయణుడు, ఆయనే ప్రధానం. ఆయన తిరువడి పట్టుకొని ఆయన ప్రీతి కోసం నేను ఉంటాను అని చెప్పేది ఇది ప్రథమ పర్వ నిట్టై అనేది. అదే చరమ పర్వ నిట్టై అనేది కాదు, ఆ శ్రీమన్నారాయణుడికి భక్తులుగా ఉంటారు కదా ఆళ్వార్లు, ఆచార్యులు, వాళ్ళు తిరువడి పట్టుకొని నేను మోక్షాంతానికి పోతానని చెప్పేది చరమ పర్వ నిట్టై. అప్పుడు ఆళ్వార్లను 2 గోష్ఠి, చరమ పర్వ నిట్టై గోష్ఠి ఒకటి, ప్రథమ పర్వ నిట్టై గోష్ఠి ఒకటి. దాంట్లో ప్రథమ పర్వ నిట్టై గోష్ఠి అనేది 20వ పాసరం దాకా పూర్తి అయిపోయింది. అది ఒక ప్రకరణం. 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా చరమ పర్వ నిట్టై, ఆ పాసరం పూర్తి అయిపోయింది. ఇప్పుడు 30వ పాసరంకి వచ్చాము. ఇది ఇంకొక ప్రకరణం. అట్టయితే ఒక్కొక్క పార్ట్ అని చెప్తాం కదా, ఆ పార్ట్ ప్రకారం మొదట 2 పార్ట్ పూర్తి అయిపోయింది. మన భాష ప్రకారం పెట్టుకుంటాము, అయినా కూడా మన భాష ప్రకారం పెట్టుకునే దానికన్నా ఈ సంప్రదాయ శబ్దాన్ని తెలుసుకుంటే చాలా మంచిది. అంటే మన భాష ప్రకారం తెలుసుకున్నామంటే కొన్నిసార్లు తప్పిపోవచ్చు, ఆ భాషనే తప్పుగా రావచ్చు. అదే వాళ్ళు ఏం శబ్దాలు పెట్టారో ఆ శబ్దాల ప్రకారం మనం తెలుసుకోవాలి కొన్ని. ఇప్పుడు చరమ పర్వ నిట్టై, ప్రథమ పర్వ నిట్టై నేను చెప్పాను కదా, దాంట్లో ప్రథమ పర్వ నిట్టై అనేది 10 ఆళ్వార్లు, వైగై ఆళ్వార్ ప్రారంభించి తిరుమంగై ఆళ్వార్ పర్యంతం ఉండే 10 ఆళ్వార్లు. 12 కదా స్వామి అంటే, మధ్యలో 2 తీసేస్తున్నాను. ఎవరు? శివుడికి కొడిత నాచ్యారనే ఆండాల్, దాని తర్వాత మధుర కవి ఆళ్వార్. వీళ్ళిద్దరూ చరమ పర్వ నిట్టైలో ఉండేటోళ్ళు, అందువల్ల దాని వాళ్ళని సపరేట్గా తీసేశారు. అప్పుడు 10 ఆళ్వార్లు వచ్చింది. దాని తర్వాత
ఆ ఆళ్వార్లు గోష్ఠి కాకుండా ఆచార్యులు గోష్ఠి, దాంట్లో ప్రధానంగా ఉండే స్వామి రామానుజుల వారు. ఆయన కూడా చర్మపర్వ నెట్టయే. అందువల్ల ఆయన కూడా ఈ చర్మపర్వ నెట్టేలు గోష్ఠిలు చేర్చేసేవాడు స్వామి మనవాళమామని. అటైతే ముగ్గురైంది. అప్పుడు మొదట 10 స్వాములు, 10 ఆళ్వార్లు, వైగై ఆళ్వార్ ప్రారంభించి తిరుమంగై ఆళ్వార్ పర్యంతం. దాని తర్వాత ముగ్గురు స్వాములు తిరుమంగై ఆళ్వార్ పర్యంతం ఆ పక్క. ఈ పక్క అనేది మధుర కవి ఆళ్వార్, అదే ప్రకారం సూడికుడత్తనాచార్య గోదాదేవి, దాని తర్వాత స్వామి రామానుజుల వారు. ఈ 2 ప్రకరణాలు, ఈ 2 ప్రకరణాలు పూర్తిగా మనం అనుభవించేము. ఆశ్చర్యమైన అనుభవం. అయితే దీని తర్వాత ఏం చెప్తున్నారు? ఇప్పుడు పేటికా భావం చూస్తున్నాం. దీని తర్వాత ఏం చెప్తున్నారు? ఆశ్చర్యమైన చెప్తున్నాం. ఇదంటే దీంట్లో ఆళ్వార్లు ఆచార్యుల వైభవం ఇంక బయట చెప్పబోతారు. ఆళ్వార్లు ఆచార్యుల వైభవాలు ఇంతవరకు మనం చూసింది ఆళ్వార్లు అవతార నక్షత్రాలు, ఆళ్వార్లు అవతారం చేసిన నెలలు, మాసం, అది ఇంతవరకు చూసాము. అయితే ఇంక మీద చూడాల్సింది ఆళ్వార్లు ఆచార్యుల వైభవం, దాని తర్వాత త్రిలోకాచార్య వైభవం, దాని తర్వాత త్రిలోకాచార్య అనుగ్రహించిన శ్రీవచన భూషణం. ఆ శ్రీవచన భూషణానికి ఉండే వైభవం ఏమి, లాస్ట్ లో శ్రీవచన భూషణం సారాంశం అది ఏం చెప్తుంది అని చెప్పి ఇదన్నీ ఇంకా చూస్తా ఉండబోతాడు. అదింత 73 పాసురాల దాకా రాపోద్ది. దీంట్లో మొదల్లో 20 పాసురాలు ప్రథమ పర్వ నెట్టని చూసాం. దాని తర్వాత ప్రథమ పర్వ నెట్టే 10 ఆళ్వార్లు, వాళ్ళ వైభవం గురించి చెప్పేది. దాని తర్వాత 9 పాసురాలు, 21వ పాసురం ప్రారంభించి 29వ పాసురం దాకా 9 పాసురం వల్ల చర్మపర్వ నెట్టి వైభవాన్ని చెప్పాడు. దాంట్లో ఆండారేమి, మధురకవి ఆళ్వారమి, స్వామి రామానుజుల వారి అని దాని గురించి చూసాము. ఇంకా 30వ పాసురం నుంచి మనం ఏం చూడబోతామని చూడాలి. అది మనం సులభంగా చెప్పేశాను. ఆళ్వార్లు ఆచార్యుల వైభవం, త్రిలోకాచార్యుల వైభవం, శ్రీవచన భూషణ వైభవం, శ్రీవచన భూషణం సారాంశం అని చూసాం కదా. దీంట్లో ఏదేది ఎట్లట్టు చెప్తారో మీరు చూడాలి మొదలు. ఇప్పుడు 30వ పాసురం మనం వచ్చేసాము. 30వ పాసురం నుంచి 33వ పాసురం దాకా 4 ఇది మీరు గుర్తుగా వినాలా. ఏమంటే ఒక గ్రంథం అంటే ఎక్కడి నుంచి ఏ దాకా ఏ వైభవం, ఎక్కడి నుంచి ఏ దాకా ఏ వైభవాన్ని వదిలేసి ఈ వైభవం చెప్పాడు అని చెప్పి మన ఆ క్రమం తెలుసుకున్నామంటే మనకేముందంటే, ఓ ఇట్లాంటి వైభవం ఈ పాసురాల్లో ఉండదా, ఈ గ్రంథాల్లో ఉండదని బాగా మనకు గుర్తు వస్తుంది. గుర్తు వచ్చిందంటే ఆ గ్రంథాన్ని నేర్చుకునేదానికి అదే మనకి పట్టుదల వచ్చేస్తుంది. అప్పుడు నేర్చుకున్నామంటే ఏం స్వామి చెవిస్తూ ఉండొచ్చు, అది సేవించేదే ప్రయోజనం అని వస్తుంది కదా. ఇప్పుడు 30వ పాసురం నుంచి 33వ పాసురం దాకా ఒక క్రమం. అది ఏం క్రమం అంటే 4 పాసురాలు. ఆ 4 పాసురం వల్ల ఈ ఆళ్వార్లు 15 మందిలు ఉన్నారు, 13 మందులు. ఎట్లంటే ఆళ్వార్లు 12 మందులు, మళ్ళా స్వామి ఎంబిరమనారు ఉన్నారు కదా, అప్పుడు 13. ఆ 13 అవతార స్థలాలు, వాళ్ళు ఎక్కడ అవతారం చేశారు అది తెలుసుకోవాలి కదా. అవతార స్థలం తెలుసుకోవాలి స్వామి. ఇప్పుడు రాముడు అవతారం ఎక్కడ, అయోధ్య అంటాం. కృష్ణ జన్మ భూమి ఇది మథుర అంటాం. అదే ప్రకారం వాళ్ళకన్నా వైభవం జాస్తి ఉంటుంది ఆళ్వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ అవతార స్థలాలను తెలుసుకోవాలి కదా. అప్పుడు అవతార స్థలాన్ని చెప్పడానికి కోసం 4 పాసురాలు పెట్టాడు 13 స్వామిಗಳು. అంటే ఎవరెవరు 12 ఆళ్వార్లు, మళ్ళా స్వామి ఎంబిరమానారుని. అప్పుడు 4 పాసురాల వల్ల ఏం చెప్పేశాడు, ఈ 13 స్వామిలు ఆళ్వార్ల అవతార స్థలం ఏం చెప్పాడు. దాని తర్వాత 33వ పాసురం దాకా ఇది. అట్టయితే 30, 31, 32, 33 మన 29 పాసురం తిరుగు చూసేసాము. 30, 31, 32, 33 ఈ 4 పాసురం వల్ల ఏముంటుంది, ఆళ్వార్లు అవతార స్థలాలు అది తెలుసుకుంటాము. 13 ఆళ్వార్ల అవతారం, 13 అంటే 12, 1 వచ్చి ఎంబిరమనారు. దాని తర్వాత 34 నుంచి 38, 34 నుంచి 38వ పాసురం దాకా
వ్యాఖ్యానం ఎలా అవతారం చేసింది. మనం ఇప్పుడు ఏం లేదు, ఈ ఉపదేశంలో వ్యాఖ్యానం ఉండదు కదా, అలాంటి వ్యాఖ్యానం తిరువాయుమడికి 4000 దివ్య ప్రబంధానికి ఎట్లా వ్యాఖ్యానం అవతరించింది. అది కాకుండా ఇప్పుడు మనం కాలక్షేపం చేసుకుంటామో మీరు వింటున్నారు కదా, ఆ కాలం ఇట్లా కాదు. ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఈ ప్రకారంగా కాలక్షేప ప్రక్రియ ఉనింది. ఆ ప్రక్రియ లేకుండా అందరికి తెలవాలా. ఇది వచ్చి ఓరాన్బడి సంప్రదాయం అంటారు. అటైతే ఆచార్యుడు ఒకడు శిష్యుడు ఒకడు, ఇంతవరకే తెలిసిందే కానీ బయట ఎవరికి తెలవదు. ఆ ప్రకారం ఉన్నది. ఆ సంప్రదాయం అనేది అప్పుడు స్వామి రామానుజుల వారు అవతారం చేసి, ఓ ఇట్లా ఉంటే వెనకటికి ఎవరైతే తెలుసుకోరు, ఒకరికొరకు తెలుసుకుంటా, అంతేగాని ఎవరికి ఎవరైతే తెలవదు. అందువల్ల అప్పుడు దీనికి ఏం క్వాలిఫికేషన్ కావాలా? క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళకి ప్రీతి ఉంటుందా, ఈ సంప్రదాయం మీద ప్రేమ ఉంటుందా, సంప్రదాయం మీద పట్టుదల ఉంటుందా? అట్లాంటి పట్టుదల ప్రీతి ప్రేమ ఉంటే చెప్పేసేయండి. వాళ్ళు ఈ శ్రీభాషని తెలుసుకుండాలా, వేదమన్ని తెలుసుకుండాలా, ఈ ప్రకారం ఉండాలా అని చెప్పి ఆ నిర్ణయం చేయబాకండి. ఆ నిర్ణయం చేస్తే ఎవరు దొరకరు అని చెప్పి దానికి ఒక స్థితి పెట్టాడు కదా, అందరూ తెలుసుకోవచ్చు. ఒకే క్వాలిఫికేషన్ ఏమంటే వాళ్ళకి ప్రీతి ఉండదా. ఆశయుడయోర్కెల్లాం ఆరియర్గాల్ కూరమెండు, ఎవరికంతా దీని మీద ప్రీతి ఉండదో వాళ్ళకి చెప్పండి అని చెప్పారు కదా. అది 34వ పాసరం నుంచి 38వ పాసరం దాకా అంతవరకు అది ఒక పేటికా భావం. దాని తర్వాత 39 నుంచి 49, 39వ పాసరం నుంచి 49వ పాసరం దాకా తిరువాయుమొழிకి వ్యాఖ్యానం ఎలా చేశారు. 5 వ్యాఖ్యానాలు. ఈ ఉపదేశరత్నమాల గ్రంథం ఉండదే, తప్పకుండా తెలుసుకోవాలా. ప్రతి శ్రీ వైష్ణవాళ్ళు తెలుసుకోవాలా. ఎందుకంటే మనం ఇది చేస్తాం అది చేస్తాం అది చేస్తాం అది వేరు, తిరుపావ తెలుసుకుంటాం అది వేరు. అయితే సంప్రదాయం ఎలా వచ్చింది, ఈ రోజు మనం తిరుపావ తెలుసుకుంటామంటే కూడా ఈ ఉపదేశరత్నమాల చెప్పినట్టు ఎవరు లేదంటే మన తిరుపావ కూడా మనకి దగ్గర రాదు. తిరుపావ కూడా మన దగ్గర వచ్చే ఛాన్సెస్ లేదు. అప్పుడు ఆ తిరువాయుమొഴి వ్యాఖ్యానం ఎలా అవతారం చేసింది. అది కాకుండా తిరువాయుమొഴి ఒకటే కాదు, 4000 దివ్య ప్రబంధంలో ఎన్ని గ్రంథాలు ఉన్నది, 24 గ్రంథాలు ఉన్నది. అన్నిటికీ వ్యాఖ్యానం ఉన్నది. ఆ వ్యాఖ్యానం అంతా ఎలా పుట్టింది, ఎట్లా వచ్చింది, ఆ వ్యాఖ్యానం అవతారం చేసే క్రమమేమి, ఇదన్నీ తెలిపించింది. ఎక్కడ 39వ పాసరం నుంచి 49వ పాసరం దాకా. అప్పుంటే దగ్గర 11 పాసరాలు. ఈ 39వ పాసరం 49వ పాసరం దాకా ఆ వ్యాఖ్యానాలు ఎలా అవతారం చేసింది చెప్పాడు. దాని తర్వాత 50వ పాసరం నుంచి 52 పాసరాలు, 3 పాసరాలు, 50, 51, 52, ఈ 3 పాసరంలో నంబిల్లకి లోకాచారుని తిరునామం ఆయనకి పేరు. ఆ లోకాచారణం అనే తిరునామం అనేది నంబిల్ల శిష్యుడు వడక్క తిరువీధి పిల్లై. ఆయన తిరువాయుమొழிకి వ్యాఖ్యానం రాశాడు, చెప్పింది నంబిల్లై, అయితే రాసింది వడక్క తిరువీధి పిల్లై. ఆయన తిరుక్కుమారుడు, ఆయనకి పిల్లలోకాచారని పేరు. అప్పుడు నంబిల్ల పేరు ఆయనకు వచ్చింది కదా. అప్పుడు నంబిల్ల పేరు ఆయనకి ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అని చెప్పి లోక గురువుని పేరు, లోక గురువుని పేరు. మనం ఇప్పుడు పెట్టుకున్నాం లోకదేశికని పెట్టుకున్నాం కదా, అదే అది లోకదేశికన్ ఈక్వల్ టు లోక గురువు. దానిగా లోకదేశంని పెట్టారు పెద్దవాళ్ళు. అప్పుడు లోకదేశికన్ లోక గురువు ఉండదు కదా. ఆ లోక గురు అనే తిరునామం ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అని చెప్పి 50వ పాసరం నుంచి 52వ పాసరం దాకా, ఆ 3 పాసరం దాకా ఆయన చరిత్రమేమి, ఆయన వైభవం ఏమి చెప్తుంది. దాని తర్వాత 53 నుంచి 59 ఈ పాసరం వల్ల శ్రీవచన భూషణ వైభవం పూర్తిగా చెప్తుంది. 53 నుంచి 59 దాకా ఇదే ఉపదేశరత్నమాలలో శ్రీవచన భూషణ వైభవం ఏమి అని పూర్తిగా చెప్తుంది. వైభవం ఏమంటే దానికి 1, 2 కాదు వైభవాలు, అంత వైభవాన్ని అక్కడ వచ్చినప్పుడు మనం చూస్తాం, ప్రతి ఒక్కరు చూస్తాం. ఎందుకు లేదా, ఈ ఉపదేశరత్నాలు తీసుకుంది ఎంత మంచిది చూసుకోండి సంప్రదాయానికి. అప్పుడు 53 నుంచి 59 దాకా. దాని తర్వాత 60 నుంచి 70
60 నుంచి 70 11 పాసురాలు. ఈ 11 పాసురం వల్ల శ్రీవచన భూషణ్ సారాంశమేమి? శ్రీవచన భూషణ వైభవం చెప్పింది 53 నుంచి 59. శ్రీవచన భూషణ్ ఏం చెప్తుంది, దాని సారాంశమేమి అని చెప్పేది 60 నుంచి 70 దాకా. 60 పాసురం నుంచి 70 పాసురం దాకా శ్రీవచన భూషణ్ సారాంశం చెప్తుంది అని చెప్పింది. అంటే అన్ని సూత్రాలు ఏం చెప్తుంది? 463 సూత్రాలు. ఆ సూత్రాలు ఈ 11 పాసురం వల్ల ఏం చెప్తుంది చెప్పి ఆశ్చర్యంగా చెప్తాడు. అది చెప్పింది. దాని తర్వాత లాస్ట్ లో 71, 72, 73 73 పాసురాలు ఉపదేశిస్తాం. ఆ 3 పాసురం వల్ల ఏం చెప్తున్నారంటే ఈ ఆళ్వాళ్ళు ఆచారుల అనుగ్రహం మనకి పూర్తిగా దొరికిందంటే ఏమవుతుంది? భగవంతుడి తిరువడిని మనం పట్టుకుంటాం. డైరెక్ట్ గా వస్తుంది, మనం పోవాల్సిన పని లేదు. ఆళ్వార్లు ఆచార్యులు తిరువడి పట్టుకొని వాళ్ళ అనుగ్రహం మనకు దొరికిందంటే భగవంతుడు ఆయన తిరువడి మన చేతికి తీసుకొచ్చి చేతికి ఇచ్చేస్తాడు కదా. అందువల్ల ఆ ప్రకారం ఈ తిరువడి దొరకద్దని చెప్పి ఈ ప్రబంధాన్ని పూర్తి చేస్తున్నాడు. అప్పుడంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. మొదట పాసరం నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వనిట్టాయి. దాని తర్వాత 21 నుంచి 29 చర్మ పర్వనిట్టాయి. దాని తర్వాత 30 నుంచి 33 4 పాసరం దాకా వాళ్ళు ఆళ్వార్లు ఎక్కడంతా అవతారం చేసే స్థలాలు తావు, ఏ ఊర్లో అవతారం చేసిరు అది చెప్తుంది. దాని తర్వాత 33 దాకా, తర్వాత 34 నుంచి 38 దాకా ఈ వ్యాఖ్యానం ఎలా అవతారం చేసింది. అది మాత్రం కాకుండా ఒక సంప్రదాయం అనేది ఒకరు ఆచార్యుడు శిష్యుడు ఇట్లా ఉండింది లేదు, కాదు అందరికీ చెప్పచ్చు. ఈ రోజు కాలక్షేమం జరుగుతుందంటే మీరు అందరూ వింటున్నారంటే ఎందుకంటే రామానుజులు వారు ఆ రోజు చేయలేదంటే ఒకరికే చెప్పాల. ఒక శిష్యుడు ఒక ఆచారం ఆ ప్రకారం ఉంది కదా, అది లేకుండా చేసింది ఒక విషయం అనేది ఏంటి? అదిదా 34 నుంచి 38 దాకా. దాని తర్వాత 39 నుంచి 49 పాసనం దాకా తిరువాయుమణి 5 వ్యాఖ్యానాలు అది ఎలా అవతారం చేసింది. దాని తర్వాత మిగతా గ్రంథాలకి వ్యాఖ్యానం ఎలా వచ్చింది అని చెప్పి దాని తర్వాత అది 49 పాసనం దాకా. 50 పాసనం 50 నుంచి 52 దాకా ఏమొచ్చింది? నంబిల్లెక్కి లోక గురువుని పేరు, ఆ పేరు స్వామి విలలోకాచార్య ఎలా వచ్చింది అని చెప్తాడు. దాని తర్వాత 53 నుంచి 59 దాకా శ్రీవచన భూషణం వైభవం, దానికి ఉండే వైభవం ఏమి అది తెలుపుతున్నాడు. దాని తర్వాత 60 నుంచి 70 దాకా శ్రీవచన భూషణం ఏం చెప్తుంది, దాని సారాంశం ఏమి అని చెప్పి 70 దాకా చెప్తాడు. దాని తర్వాత 71 నుంచి 73 దాకా ఇట్లాంటి పెద్దవాళ్ళు, ఇట్లాంటి ఆళ్వార్లు, ఇట్లాంటి ఆచారులు వాళ్ళ అనుగ్రహం మనకు దొరికిందంటే భగవంతుడి తిరువడి సులభంగా మనకి దొరుకుతుంది. అందువల్ల ఆ ప్రకారం తిరువడి దొరికిందంటే మోక్షానందమే అని చెప్పి ఈ ప్రబంధాన్ని పూర్తి చేస్తున్నాడని చెప్పి ఈ ప్రబంధానికి ఉండేది. ఇప్పుడు మనం 3వ ప్రకరణం వస్తున్నాం. దీంట్లో ప్రకరణం అంతా లేదు, అయితే కదా మీకు అర్థం కావాలని చెప్పేసి ఇంతవరకు చరమ పర్వనిట్టే ప్రథమ పర్వనిట్టే 2 చూసాం, 2 పార్ట్. ఇప్పుడు 3వ పార్ట్. అయితే వ్యాఖ్యానంలో 3వ పార్ట్ అని రాయలేదు, నాకు తెలుసుకోండి. చెప్తున్నారా స్వామి అంటే మనకు అర్థం కావాలని చెప్పి ఆ మాట చెప్పాను కదా. ఇప్పుడు 3వ స్టేజ్కి వచ్చేసాము. అయినా కూడా దీనికి ముందు 29వ పాసరం మనం చూసాము కదా. ఏంది? రామానుజుల వారి వైభవం చెప్పే పాసరం 3 పాసరాలు. இன்னுலகே சித்திரையில் எய்ந்த திருவாதிரையினால் ஆழ்வார்கள் தாங்கள் அவதரித்த நாள்களுக்கு பாசுரம் எந்த எதிராஜர் இவ்வுலகில் எந்த மக்கா வந்துதித்த நாளென்னும் வாசியினால் இந்த திருவாதிரை தன்னின் శ్రీమదన நெஞ்சே ఒరువామల్ ఎప్పొழுதும் పోర్ అని చెప్పి లాస్ట్ భాషలో అది చూసాం కదా. దాంట్లో చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం, దాంట్లో ఆ తిరునక్షత్రం కూడా వైభవమేమి, రామానుజుడు మనకి చేసిన ఉపకారం ఏమి, ఇదంతా నువ్వు తలుచుకున్నావంటే మనసు ఉపదేశం చేస్తున్నావు. మనసే ఇదంతా నువ్వు తలుచుకున్నావంటే ఉపకార స్మృతి అంటారు. ఆ ఉపకార స్మృతి, ఆయన మనకి ఎంతో ఉపకారం చేసాడు, అది నీకు గుర్తు వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తావు? ఇంక నువ్వు ఈ చైత్రమాసం ఆరుద్ర నక్షత్రాన్ని మర్చిపోవు. ఆ ప్రకారం మర్చిపోకుండా అది తెలుసుకొని ఏం చేయాలి స్వామి? ఎప్పుడు చూడు ఈ పాసురాన్ని రామానుజుల వారు గుర్తు పెట్టుకునే ఉంటే ఏమవుతుంది? ఈ ప్రకారం ఉన్నా ఉంటే నీకు ఉజ్జీవనం దొరుకుతుంది అని చెప్పే పాసురం 29వ పాసురం
అది లాస్ట్ కాలక్షేపంలో మనం పూర్తి చేసాము. ఇప్పుడు 30వ పాసురం ఆశ్చర్యమైన పాసురం. ఇంక మీద జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే పాసురాలన్నీ ఇంతవరకు మనకి కథాభాగంగా పోయింది. ఇంకా మనకి శాస్త్రోక్తంగా చాలా చెప్పతాడు. అయితే ఇప్పుడు చెప్పే స్థలాలు అయిపోయిన తర్వాత చెప్పతాడు. ఇప్పుడు స్థలం గురించి చెప్తాను. ఎన్నరం సీర్ పాసం 30. எண்ணரும் சீர் பொய்கை முன்னோர் எவ்வுலகில் தோன்றிய ஊர் வன்மமிகு கச்சிமல்லை மாமயிலை மன்னியில் நீர் தேங்கும் குறையலூர் சீர்களியன் தோன்றிய ஊர் ఓంగం ఉరయూర్ పాననూర్. దీంట్లో ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్ అని చెప్తున్నారు. ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్ అని చెప్తున్నా. దీంట్లో 4 పాసురాల ద్వారా 13 మంది గురించి వైభవం చెప్తారు. మనం చూసాం కదా 4 పాసురాలు. అటైతే 30, 31, 32, 33 ఈ 4 పాసురం వల్ల 13 ఆళ్వార్లు, దాంట్లో ఒక ఆళ్వారు స్వామి రామానుజుల వారు, 12 ఆళ్వార్లు స్వామి రామానుజుల వారి వైభవం చెప్తుంది. దీంట్లో ఈ పాసురంలో 5 స్వాముల గురించి వైభవం చెప్తుంది. అటైతే మొదలాళ్వార్లు 3, వైగయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. వాళ్ళు ఏ ఊర్లో అవతారం చేశారు అది చెప్తారు. దాని తర్వాత ఇంకోటి ఏంటి తేంగం తిరుమంగయాళ్వారు ఏ ఊర్లో అవతారం చేసి చెప్తారు. దాంట్లో తిరుప్పానాళ్వారు ఏ ఊర్లో అవతారం చేసి చెప్తారు. అంటే ఈ పాసురంలో 5 ఆళ్వార్ల అవతార స్థలాలు చెప్తారు. ఇది ప్రధానం. దీంట్లో ఇప్పుడు ఈ క్రమం తీసుకొచ్చాడు కదా, ఎందుకు స్వామి మొదలాళ్వారు పెట్టాడు, ఎందుకు తర్వాత తిరుమంగయాళ్వారు పెట్టాడు, ఎందుకు తర్వాత తిరుప్పానాళ్వారు పెట్టాడంటే దీనికి ముందే ఇట్లా చేశాడు. దీనికి ముందే స్వామి మనవాళమని ఆశ్వేయుధ మాసంగా మన సంప్రదాయంలో ప్రధానంగా పెట్టుకుంటాము. ఐప్పచీల్ ఓణం అవిట్టం శతయమివై ఒప్పిలవానాలుగల్ ఉలగ తీర్ని మనం చూస్తున్నాం కదా. దాంట్లో ఐప్పసి అంటే ఆశ్వేయుధ మాసం. ఆశ్వేయుధ మాసంగా శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మొదట మాసం. అట్లా ఉన్నప్పుడు ఆ మాసంలో ఏదైనా స్టార్ట్ చేసాడు. ఇక్కడ ఆళ్వార్లు అవతార క్రమాన్ని చూసినప్పుడు వాళ్ళ నక్షత్రం ఏమి, వాళ్ళ నెలలేమి, అదంతా చూసి మొదట స్టార్ట్ చేసింది వైగి ఆళ్వారు, భూదత్తాళ్వారు, పేయాళ్వారు స్టార్ట్ చేశాడు. అదే ప్రకారం వాళ్ళు ఏ ఊర్లో అవతారం చేశాడు అని చెప్పి అది స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రధానంగా అక్కడ ఎలా ఆశ్వేయుధ మాసం స్టార్ట్ చేశాడు అదే ప్రకారం ఆశ్వేయుధ మాసంలో ఇక్కడ ఏమి ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్ ఇవ్వులగిల్ తోండ్రియ ఊర్ వన్మమికి కచ్చిమల్లై మామయ్యలై. ఆశ్వేయుధ మాసంలో 3 ఆళ్వార్లు అవతారం చేస్తాడు. పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. అందువల్ల మొదల్లో అది చెప్పేశాడు. దీని క్రమం ఏమంటే అక్కడ నెలలు అదే ప్రకారం నక్షత్రం ఏ క్రమంలో అక్కడ స్వామి అనుగ్రహించాడో అదే క్రమంలో ఇక్కడ ఊరు పేరును చెప్పుకుంటాడు స్వామి మనవాళం అని. అప్పుడు అదే క్రమం అంటే అయితే దీనిలో ఒక మార్పు వస్తుంది. ఏ మార్పు వస్తుంది అని నేను తర్వాత చెప్తాను. ఒకే ఒక కావాల మార్పు కొంచెం వస్తుంది, కొంచెం తేడా వస్తుంది. అక్కడ ఎందువల్ల తేడా అని చెప్తాను. ఆ తేడా వచ్చినప్పుడు ఆ తేడా ఇదిగో ఇద్దా తేడా అని చెప్తాను. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మాస క్రమంలోనూ ఊరు క్రమాన్ని చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు కింద ఐప్పశీలోనం అవిట్టం చదవని చెప్పాడు కదా. దాని తర్వాత ఏం స్వామి ఆశ్వేయుధ మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసం కదా. ఇప్పుడు కార్తీక మాసం అది చెప్పాలి కదా. కార్తీక మాసంలో 2 ఆళ్వార్లు అవతారం చేశాడు. ఒకటి తిరుమంగై ఆళ్వార్, ఇంకోటి తిరుపానాళ్వార్. ఆశ్వేయుధ మాసంలో 3 ఆళ్వార్లు అవతారం చేశాడు. వైగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. అందువల్ల 5 ఆళ్వార్లు ఒకే పాత్రలో పెట్టేశాడు. ఇప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు అప్పుడైతే దీనిలో 2 మాసాలు తీసుకున్నాడు స్వామి మనవాళం అని. దాంట్లో ఒక మాసం ఆశ్వేయుధ మాసం, ఇంకో మాసం కార్తీక మాసం. ఆశ్వేయుధ మాసంలో 3 ఆళ్వార్లు, కార్తీక మాసంలో 2 ఆళ్వార్లు, మొత్తం 3, 2, 5 ఆళ్వార్లు. 5 ఆళ్వార్లు ఊర్లు ఏమేమి ఊర్లో అవతారం చేశాడని చెప్పి అది చెప్తున్నాడు. ఇప్పుడు పదవతార్థం చూస్తాము. ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్, ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్ ఇవ్వులగిల్ తోండ్రియ ఊర్. మీరు పుస్తకాలు పక్కన పెట్టుకుంటే మంచిది.
అప్పుడప్పుడు ఇది చెప్తానే ఉంటాను. ఏమంటే వ్యాఖ్యానం పుస్తకం ఉంటే ఇంకా మంచిది. వ్యాఖ్యానం అంటే వ్యాఖ్యానం తెలుగులోనే ఉండాలి. అయితే తెలుగులో ఉండాలంటే 60 శబ్దాన్ని తెలుగులో రాసి పెడతారు. తిరుపాల ఎట్ట 60 శబ్దాన్ని తెలుగులో రాశారు, అదే ప్రకారం ఉండేది తెలుగులో ఉంటుంది. మీరు ఎక్కడ దొరుకుతుందో చేసుకోవచ్చు. లేదంటే ఆ పాసురన్నా చేతిలో పెట్టుకోండి. చెప్పుకుంటా ఉంటే అది చెప్పండి మీకు ఏం తెలుస్తుంది, ఓ దీనికి ఇది అర్థమా దీనికి ఇది అర్థమా అని మీకు ఒక ఒక అభిప్రాయం వస్తుంది. ఎన్నరం సీర్ పొయ్యమున్నో. ఇప్పుడు ఎన్నరం అంటే మనం తలుసుకునేదని కూడా చాలా శ్రమం అంట. అంత వైభవం అంట ఈ ముగ్గురు ఆళ్వాళ్ళకు. మనం స్వామి ఆయన నాకు తెలుసండి, ఆయన ఎట్లా ఉంటాడు అట్లా ఉంటాడని చెప్తాం కదా. ఆ ప్రకారం పొయ్గై ఆళ్వారు, భూదత్తాళ్వారు, పెయ్యాళ్వారు వైభవం మీకు తెలుసుంటే స్వామి నాకు తెలుస్తును అయినా కూడా ఆయన వైభవం నాకు తెలుసుకున్నంత మాత్రం కన్నా ఆయన వైభవం ఇంకా ఎక్కువ ఉండండి. అదా ఎన్నరం షీర్. ఎన్నరం అంటే తలుసుకునేదానికన్నా వైభవాలు ఎక్కువ ఆయనకి. అంటే ఇట్లా ఉంటది అట్లా ఉంటది అట్లా ఉంటది అనుకుంటాం కదా, అట్లా కాదు వాళ్ళ వైభవం. మన మన చింతన ఉంటది కదా, మనకి చింతన అనే ఒక క్రమం. ఆ క్రమం అనేది మన చింతనకి కూడా వాళ్ళ వైభవం రాదు. అంత వైభవం వాళ్ళకి. ఎన్నరం సీర్ అన్న అప్పుడు మన తల్లి శిశువులో కూడా కాదు, అంత వైభవం ఉండాలి. సరే స్వామి, నోటితో మాట్లాడచ్చా? పొయ్గై ఆళ్వారికి ఇంత వైభవం ఉండాలి, భూదత్తాళ్వారికి ఇంత వైభవం ఉండాలి, పేయాళ్వారికి ఇంత వైభవం ఉండాలి. నోట్లో మాట్లాడితే అలా తలుసుకోను కాదని చెప్పారు. సరే తలుసుకోను కాలేదు, నోటితో 2 మాటలు మాట్లాడతారంటే అదేను కాదు. అప్పుడు ఈయన ఏంటి, మనోవ్యాపారం అది చేయను కాదు. అదే ప్రకారం నోటి ద్వారా స్తోత్రాలు చెప్తాం కదా, అదేనా చెప్పి మొదలాళ్వారి వైభవం పూర్తి చేస్తామంటే కాదు. అదిదా ఎన్నరం సీర్ పొయ్గై ఉన్నోడు. అట్లయితే ఇంత వైభవం ఎవరుకుంటుంది? పొయ్గై ఆళ్వారని, భూదత్తాళ్వారని, పేయాళ్వారని, వీళ్ళు ముగ్గురు పొయ్గై ఉన్నోడు. అప్పుంటే పొయ్గై, దీంట్లో చూడండి ఎన్నరం సీర్ పొయ్గై ఉన్నోడు అని చెప్పేశాడు. పొయ్గై అని పొయ్గై ఆళ్వారు చెప్తుంది. భూదత్తాళ్వారు పేరే లేదు, పేయాళ్వారు పేరే లేదు. మీరు పాసురం చూడండి. అందుకదా పుస్తకాలు మీరు పక్కనే పెట్టుకుంటే కొంచెం మంచిది, బాగా అర్థమైపోద్ది. ఏం కట్టమే లేదు. మన సంప్రదాయం వైష్ణవ సంప్రదాయం ఒకటిదా వ్యాఖ్యానంకి ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఒక్క పాసురాలు ఎట్లా అనుగ్రహించారని ఒక వైభవం అనేది వైష్ణవ సంప్రదాయం ఒకటికే ఉండదు, వేరే దేనికి లేదు. వేరే దేనికో ఏదో వాళ్ళ పాసురాలంతా ఉంటుంది. అరవల్లో ఉంటుంది, తెలుగు భాషలో ఉంటుంది, సంస్కృతంలో అంతా ఉంటుంది. అయితే ఆ పాసురాలకన్నీ వైష్ణవ సంప్రదాయంలో వ్యాఖ్యానం ఉండే వ్యాఖ్యాన వైభవం వాళ్ళకు ఉండదంటే లేదు. దీనిగా వ్యాఖ్యానం. అందుకదా పుస్తకం చేతిలో పెట్టుకోని చెప్తాను. అందువల్ల ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్. పొయ్గై మున్నోర్ అన్నాడు. పొయ్గై భూదం పేయ్ అని చెప్పి రాసి ఉండాల. పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ అని రాసి ఉండాల. అట్ట చెప్పలా. పొయ్గై అని చెప్పేసి పొయ్గై అంటే పొయ్గై ఆళ్వార్, మిగతాంతా చెప్పనే లేదు. అప్పుడు భూదత్తాళ్వారు చెప్పలా, పేయాళ్వారు చెప్పలా. అది చెప్పకుండా ఏం చేసిండే, మున్నోర్లు వేసాడు. మున్నోర్లు వేసాడు. మున్నోరు అంటే ఏం తెలిసిన, పొయ్గై ఆళ్వారు ప్రారంభించి మిగతా వాళ్ళని అర్థం. ఇప్పుడు మీరు శ్రీరంగం పోయారనుకోండి, కొన్ని సన్నిధులంతా పొయ్గై ఆళ్వారు, భూదత్తాళ, పేయాళ్వారు సన్నిధించి పేసి ఉంటారు. ఆళ్వార్లు విగ్రహాలు ఉంటే మీరు శ్రీరంగం వచ్చారంటే అక్కడ పొయ్గై ఆళ్వారు, భూదత్తాళ్వారు, పేయాళ్వారు సన్నిధిని రాసి ఉండరు. అప్పుడు ఏం స్వామి రాస్తారు, మొదలాళ్వారు సన్నిధిని వేసి ఉంటారు. మొదలాళ్వారు సన్నిధిని వేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురుగా చేర్చి మొదలాళ్వారిని పేరు. అదే ప్రకారం ఇక్కడ అయితే ఇక్కడ మొదలాళ్వారు వేయలేదు స్వామి అంటే, అందువల్ల పొయ్గై మున్నోర్. పొయ్గై మున్నోర్ అంటే పొయ్గై ఆళ్వారేమి, భూదత్తాళ్వారేమి, పేయాళ్వారేమి ఈ ముగ్గురిని చెప్పినట్టు అది అర్థం. అందువల్ల పొయ్గై మున్నోర్ అని చెప్పినారు. మున్నోర్ అంటే అప్పుడు ముగ్గురిని చేర్చుకోవాలా. అంటే వాళ్ళు ఏ దేశంలో అవతారం చేశాడు, వాళ్ళు ఏ దేశంలో అవతారం, 3 ఊర్లు వాళ్ళు అవతారం చేసింది. ఒక ఊరు కాదు, 3 ఊర్లు. ఆ ఊరు ఎట్లా ఉంటది, ఎవ్వులగిల్ తోండ్రియ ఊర్ పన్మమిగు కచ్చి మల్లై మామయ్యలై.
వన్మమిగి కచ్చి. వన్మై అంటే ఆ మూడు ఊర్లను అంత వైభవం ఉంటుందట. 3 ఊర్లకి. ఏ ఊరు స్వామి 3 ఊర్లు అంటే తిరుక్కచ్చి అని ఒక ఊరు, తిరుక్కడల్ మల్లైన ఒక ఊరు, దాని తర్వాత తిరుమయ్యలైన ఒక ఊరు. స్వామి కొత్తగా ఉండదంటే ఏం లేదు. తిరుక్కట్టి అంటే కంచి, కంచికి పేరే కచ్చి అని చెప్తారు. కచ్చి నగర్ వందుదిత్త. అప్పుడు కచ్చి అంటే కాంచి అని అర్థం. అప్పుడు తిరుక్కచ్చి, తిరుక్కడల్ మల్లై. వినపడింది లేదా? ప్రధానంగా ఈ పేరు చెప్పుకుంటా ఉంటాం కదా, మహాబలిపురం. తర్వాత వచ్చింది ఆళ్వార్ల పేరులో దానికి పేరే తిరుక్కడల్ మల్లై పేరు. కడల్ మల్లై అని చెప్పేది అది తిరుక్కడల్ మల్లై. అప్పుడంటే మహాబలిపురం. దాంతో తిరుమయిలై. తిరుమయిల్ అంటే మైలాపూర్, చెన్నైలో ఉండే మైలాపూర్ కదా, మైలాపూర్. అప్పుడంటే 3 ఊర్లు అవతారం చేశాడు. తిరుక్కచ్చి, తిరుక్కడల్ మల్లై, తిరుమయిలైని. తిరుక్కచ్చి అనే ఊర్లో పొయ్గయాళ్వారు అవతారం చేశారు. పొయ్గయాళ్వారు యథోత్తకారి సన్నది అని ఒక సన్నతి ఉన్నది కంచిలో. కంచిలో 13 దివ్యదేశాలు ఉన్నది. దాంట్లో ఒక దివ్యదేశం తిరుక్కచ్చి పేరు. ఆ కచ్చిలో పొయ్గయాళ్వారు అవతారం తిరువెక్క అని పేరు. తిరువెక్క క్షేత్రం అని పేరు. ఆ తిరువెక్క క్షేత్రం భూదత్తాళ్వారు అవతారం చేసిన తిరువెక్క క్షేత్రం. దాని వైభవం ఏమని వెనకాల చెప్తాను. దాని తర్వాత రెండోది భూదత్తాళ్వారు అవతారం తిరుక్కడల్ మల్లై. తిరుక్కడల్ మల్లై తలసైన పెరుమాళ్ళని పేరు. ఆశ్చర్యమైన పెరుమాళ్ళు. నేలన పండుకుంటాడు, పాము మీద పండుకుంటాడు, నేలనే పట్టుకుంటాడు. తలసైన పెరుమాళ్ళు ఆశ్చర్యమైన ఆస్థానం అది. ఇది రెండోది భూదత్తాళ్వారు అవతార స్థలం. మూడోది మైలాపూర్. మైలాపూర్లో ఒక బావి లోపల పుట్టాడు పేయాళ్వారు. బావి లోపల ఇప్పుడు ఆ బావి ఉండదు. మైలాపూర్లో ఉండదు, ఆ బావి ఉండదు. ఆ బావి లోపల అవతారం చేసిన పేయాళ్వారు. ఈ 3 ఆళ్వార్లు కాంచి మహానగరమేమి, తిరుక్కడల్ మల్లై అనే మహాబలిపురంలో ఏమి, దాని తర్వాత తిరుమయిలై అనే మైలాపూర్లో ఏమి 3 దాంట్లో అవతారం చేశాడు. అంత వైభవం ఈ ముగ్గురికి. దాని తర్వాత వన్మమిగు కచ్చి మల్లై మామయిలై. దాని తర్వాత మన్నియిల్ నీర్తేంగుం కురయులూర్. నీర్తేంగుం కురయులూర్ అంటారు. ఇప్పుడు మన్నియిల్ నీర్తేంగుం షీర్ కలియం తోండ్రియ ఊర్. షీర్ అంటే వైభవం. తిరుమంగియాళ్వారికి వైభవం. అట్లా వైభవం ఉండే తిరుమంగియాళ్వారు అవతారం చేసిన దేశం ఇది మన్నియారు అని పేరు. రివర్ మన్నియారు ఒక రివర్. ఆ మన్నియారు మన్నియిల్ నీర్తేంగ్ మన్నియిల్ వేసిన చూడే అది మన్నియారు అంటే మన్ని రివర్. ఆ మన్ని రివర్ ఉండదు. అక్కడ ఎక్కువ నీళ్లు ఉంటుంది. ఇప్పుడు లేవు, అప్పుడు ఉంది. ఆ నీళ్ళు ఉంటది కదా. నీర్తేంగం కురయులూర్, తిరుక్కురయులూర్ని పేరు. తిరుక్కురయులూర్ని పేరు. ఆ తిరుక్కురయులూర్ అనే ఒక దివ్య దేశం లేదా తిరుమంగియాళ్వారు అవతారం చేశాడు. అయితే అక్కడ అవతారం చేసినా కూడా ఆయన ఉండే దివ్య దేశం, ఆయన అర్చా తిరుమేని ఎక్కడ తెలుసా? అర్చావతార తిరుమేని, తిరుమంగియాళ్వారు తిరుమేని తిరువాలి తిరునగర్లో ఉండాలి. అప్పుడు తిరుక్కురయులూరులో అవతారం చేశాడు స్వామి. అంటే అవతారం అక్కడ చేశాడు. అయితే సన్నతి ఎక్కడ ఉన్నదంటే తిరువాలి, అక్కడి నుంచి దగ్గర 4 కిలోమీటర్లు ఉంటుంది. అది తిరుక్కురయులూరుని పేరు. ఆ అవతారం చేసిన తావుకి తిరువాలి తిరునగ పెద్ద సన్నిధి. తిరుక్కురయులూరులో సన్నిధి ఉండదు, నరసింహ పెరుమాళ్ సన్నిధి ఉండదు. ఉన్నా కూడా అక్కడ ఎట్లా ఉంటుందంటే మన్నియారు అని పేరు. మన్ని రివర్. ఆ రివర్ ఏం చేస్తుందంటే చాలా ఆనందంగా పొద్దుంట చుట్టూ ఉండే పంటలంతా చేస్తే ఆ మన్ని రివర్దా చేస్తుందట. అందువల్ల ఆ తిరునగిరి అర్చావతార దివ్య చేసిన
తిరుమంగి ఆళ్వారు అక్కడదా ఉంటారు. ఆవిడ అవతారం చేసింది ఆయన ఇప్పుడు ఉండేది తిరువాలి తిరునగరి. అవతారం చేసింది తిరువాలి తిరునగరి కాదు, తిరుక్కురయలూర్. ఎలాగ తెలుసా? ఇప్పుడు నమ్మాళ్వారు అవతారం చేసిన పైన మనం చూడబోతాం. నమ్మాళ్వారు అవతారం చేసింది తిరుక్కురుగూర్, అంటే ఆళ్వారు తిరునగరి. అక్కడ ఆయన అవతారం చేయలే. ఆ ఊరు పక్కన అప్పన్ కోయిల్ని ఒకటి ఉండదు. అప్పన్ కోయిల్ని పక్కనే ఉన్నది. అక్కడదా నమ్మాళ్వారు అవతారం. అక్కడి ఆ బిడ్డ వచ్చి ఏం చేసింది, చింత చెట్టు మీద వచ్చి కూర్చుంది. అందువల్ల ఇది అవతార స్థలంగా పెట్టుకున్నారు. కానీ అయితే దీంట్లో ఏమంటే తిరుమంగి ఆళ్వారు అవతార స్థలం చెప్పినప్పుడు తిరుక్కురయలూరుని చెప్పాడు స్వామి మనవాళ్ళని. అదే స్వామి నమ్మాళ్వారు అవతారం చేసింది అప్పన్ కోయిలకు స్థలం పక్కనే ఉన్నది, ఆళ్వారు తిన్న పక్కనే. అప్పన్ కోయిల్లో అవతారం చేసడం చెప్పలా, ఆళ్వారు తిరునూరు అవతారం చేసి చెప్పాడు. అప్పుడే తిరుక్కురుగూరు చెప్పాడు. ఎందుకు స్వామి అంటే ఈయనకి చాలా దూరం, తిరుమంగ ఆళ్వారికిను అవతారం చేసిన స్థలానికిను తిరువాలి తిరిగిన స్థలానికిను 4 కిలోమీటర్లు ఉంటుంది. అదే అప్పన్ కోవిల్లో ఆళ్వారు తిరిగిన పక్కనే. అందువల్లదా ఆళ్వారు తిరిగిన చెప్పాడు. ఇది మీకు గుర్తుకు చేసేది కోసం చెప్పాను. అట్లయితే అప్పుడు ఆళ్వారు తిరిగిన అవతారం చేయలేదా అని అడగబాకండి. అక్కడే అవతారం, పక్క ఊర్లో అవతారం చేశాడు. అదే ప్రకారం తిరువాలి తిరునగరిలో స్వామి తిరుమంగి ఆళ్వారు ఉన్నా కూడా తిరుక్కురయలూరులో అవతారం చేశాడు. ఇంతస్తుంది అప్పన్ కోయిలు. ఇప్పుడు తిరుక్కురయలూరు అనేది తిరుమంగి ఆళ్వారికి అవతార స్థలం. ఆశ్చర్యమైన నరసింహ పెరుమాళ్ అక్కడ ఏం చేసి ఉండారు అతను. దాని తర్వాత మన్నీల్ నీర్తేంగుం కురయలూర్, சீர் கலியன் தோன்றிய ஊர், ஓங்கும் உறையூர் பாணனூர். ஓங்கும் உறையூர் பாணனூர். పాననూరు అంటే తిరుప్పానాళ్వార్. దాని తర్వాత తిరుప్పానాళ్వార్ అవతార స్థలం స్వామి ఉరయూర్. శ్రీరంగానికి ఆపోజిట్ లో ఉంటుంది. కావేరి మధ్యలో కావేరి ఉంటుంది. కావేరికి ఇటుపక్క వచ్చామంటే నిశులాపురి అని ఉరయూర్. కావేరికి అట్టపక్క పోయామంటే శ్రీరంగం అని దివ్యచక్రం. అందువల్ల ఆ ఉరయూరులో ఆశ్చర్యమైన మన్నిயில் நீர்த்தேங்கும் குறையலூர், சீர்கலியன் தோன்றிய ஊர், ఓంగుం ఉరయూర్. ఓంగుం ఉరయూర్ ఆశ్చర్యమైన దివ్యదేశం. అట్లాంటి ఉరయూరులో తిరువురయూర్ కమలవల్లి నాచ్యార్ని పేరు. ఆ వైభవంతో వెనకాల చెప్తాను. అట్లాంటి నాచ్యార్ అవతారం చేసిన స్థలం. ఆ స్థలంలోనే స్వామి తిరుప్పానాళ్వారు అవతారం చేశాడు. ఇప్పుడు 5 ఆళ్వారు చూశాం. వైగై ఆళ్వార్ తిరువెక్క అని ఒక దివ్యదేశంలో అవతారం చేశాడు. భూదత్తాళ్వార్ తిరువెక్క అంటే కాంచి మానకరంలో కంచిలో తిరువెక్క అనే దివ్యదేశంలో అవతారం చేశాడు. అదే భూదత్తాళ్వార్ తిరుక్కడల్మలై అనే మహాబలిపురం అక్కడ అవతారం చేశాడు. పేయాళ్వార్ తిరుమయిలై అనే మైలాపూర్, చెన్నైలో ఉంటుంది మైలాపూర్, అక్కడ అవతారం చేశాడు. దాని తర్వాత తిరుమంగై ఆళ్వార్ తిరుక్కురయలూర్ అనే ఒక దివ్యదేశంలో అవతారం చేశాడు. అయితే ఆయన తిరుమేని, ఆయన అర్చా తిరుమేని అంతా ఉండేది తిరువాలి తిరునగరి. దాని తర్వాత తిరుప్పానాళ్వార్ ఉరయూర్ అనే ఒక దివ్యదేశంలో అవతారం చేశాడు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం. ఇంతవరకు మనం పదపదార్థం చూసాము. ఇప్పుడు వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. அந்தமிழால் நற்கலைகள் ஆய்ந்துரைத்த ஆழ்வார்கள் என்று தொடங்கி இவ்வளவாக ஆழ்வார்கள் அவதரித்த நாள், ஊர், திங்கள், அடைவு, திருநாமங்கலம், அவர்கள் செய்த வாழ்வான திருமொழிகளும் என்கிறபடியே ஆழ்வார்கள் தொடக்கமானார் வைபவங்கள் எல்லாவற்றையும் எல்லாரும் அறியும்படி அதி ஸ்புடமாக அருளி செய்தவர். அவ்வோபாதி அவர்கள் அவதரித்த தேசமும் அயோத்தியா, மதுரா, திகலிரோபாதி ஆதரணீயங்களாகையாலே அத்த அருளி செய்ய வேண்டும் என்று திருவுள்ளம் பற்றி அவற்றை அடைவே 4 பாட்டால் அருளி செய்வராய். அதில் இப்பாட்டில் பொய்கை ఆళ్వార్ தொடங்கி 5 పేరుடைய అవతార స్థలంలో అరుళి చేయగిరార్. ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు ఈ వ్యాఖ్యానంలో కింద మన 5వ పాసురం పుస్తకం పెట్టినట్టు చూడండి. 5వ పాసురం దాంట్లో அந்தமிழால் நற்கலைகள் ஆய்ந்துரைத்த ஆழ்வார்கள் இந்த உலகிருள் நீங்க
వందుదిత్త మాదంగల్ నాల్గల్ తమ్మిను ఆ పాసరం ఉంటుంది. 5వ పాసరం ఎలా ప్రకారం చెప్పారో అదే ప్రకారం ఇప్పుడు 30వ పాసరం నుంచి 33వ పాసరం దాకా అనుగ్రహిస్తున్నాడు. అట్లయితే 5వ పాసరంలో 2 నిష్ఠ తీసుకున్నాడు కదా, చర్మ పర్వ నెట్టయి ప్రథమ పర్వ నెట్టయి. దాంట్లో 29 పాసరం దాకా చెప్పేశాడు. ఆళ్వార్లు అవతారం చేసిన రోజు, ఆళ్వార్లు అవతారం చేసిన నెలలు అదన్నీ చెప్పేశాడు. ఆళ్వార్లు అవతారం చేసిన దేశాలు, ఏ దేశంలో అవతారం చేశాడో అది అక్కడ చెప్పాడంటే చెప్పాల. బాగా తెలుసుకోండి. ఎందుకంటే ఆళ్వార్లు అవతారం చేసిన ఏ మాసం అవతారం చేశాడో చెప్పాడు. చైత్రమా, వైశాఖమా, జ్యేష్ఠమా అని చెప్పేశాడు. ఏ నక్షత్రం అనేది చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఏ ఊరు చెప్పలేదే. ఊరు చెప్పకుండా ఉండొచ్చా? చెప్పాలి కదా. స్వామి అక్కడే చెప్పిండు కూడదా అంటే పాసరం పెద్దదైపోతుంది. అందువల్ల దానికి 4 పాసరాలు పెట్టాడు. ఊరు పేరు చెప్పేదానికి 13 ఆళ్వార్లు, 13 అంటే 12. దాంట్లో ఒకటి స్వామి రామానుజుల వారు. అప్పుడు మొత్తం 13 స్వాములు. ఆ 13 స్వాములకి ఊరి పేరు చెప్పాలి కదా. అందువల్ల 4 పాసరాలు దానికి అనుగ్రహించాడు ఊరి పేరు చెప్పేదాని కోసం. ఎట్లా? యథా ప్రకారం దీనికి ముందు ఆళ్వార్లు అవతార క్రమం, నక్షత్రాలు, మాసాలు యథా ప్రకారం చెప్పాడు. అదే ప్రకారం అందుకదా 5వ పాసరం తీసుకున్నాడు వ్యాఖ్యాత త్రిలోకం జీయర్. అదే ప్రకారం ఇప్పుడు ఆ క్రమంలోనే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రకారం చెప్పాను. అప్పుడు దీంట్లో ఏంటంటే ఏ ఆళ్వార్లు ఏ దేశంలో పుట్టారని చెప్పి ఆ దేశం కూడా మనకు ఉద్దేశం. ఏ దేశంలో పుట్టాడో అందుగా మనకి దివ్య దేశంలో పేరు. ఆ దివ్య దేశం కూడా మనకు ఉద్దేశం. ఎందుకు స్వామి? వాళ్ళు అవతారం చేశాడు. వాళ్ళు ఏదో పొయ్యి ఆళ్వారు మొదలు తిరువందాలు చేశాడు, முதத்தாழ்வார் 2ஆம் திருவந்தாதி చేశాడు, పేయాళ్వారు 3ஆம் తిరువందాది చేశాడు. అదంతా మనకు ఉద్దేశం పెట్టుకుంటాము. వాళ్ళు ఏ ఊళ్ళో అవతారం చేసిన ఉద్దేశం అంటే వాళ్ళ సంబంధం ఉండాలి కదా. ఆ సంబంధం అనే ఊరు మనకి చాలా ఉద్దేశం. ఎప్పుడైనా ఇది తెలుసుకోవాలి. భగవత్ సంబంధం కన్నా ఆళ్వార్లు భాగవతాల సంబంధత ప్రధానం. అందువల్ల అప్పుడప్పుడు నేను చెప్తాను ఉంటాను, ఇక్కడి నుంచి తిరుపతి పోయేదానికన్నా ఆళ్వారు తిరునికి పోవాలా. ఇక్కడి నుంచి తిరుపతికి పోయేదానికన్నా మనకి ఎక్కడికి పోవాలా? శ్రీపెరుంబుదూరు పోవాలా, తిరువారి తిరునికి పోవాలా. ఏమిటంటే ఆళ్వార్ల సంబంధం దివ్య దేశం కావాలా. అయితే ఆ దివ్య దేశం మనం ఎలా తెలుసుకున్నాము? ఆళ్వారు ద్వారా తెలుసుకున్నాము. అందువల్ల దివ్య దేశం ఎలా ఉద్దేశ్యమో అదే ప్రకారం ఆళ్వార్లు అవతారం చేసిన ఆ దివ్య దేశం కూడా ఉద్దేశం. అయితే ఆళ్వార్లు అవతారం చేసిన దివ్య దేశం 108 దివ్య దేశంగా ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మైలాపూర్లో పేయాళ్వారు అవతారం చేశాడు కదా. మైలాపూర్ పేయాళ్వారు అవతారం చేసింది 108 ఒకటి అంటే లేదు. చెన్నైలో తిరువల్లికేణి 108లో ఒకటి, చెన్నైలో మైలాపూర్ 108 ఒకటి అంటే కాదు. ఏమని వెనకాల చెప్తాను. అప్పుడు 108 కాదండి, అందువల్ల అది ఉద్దేశం కాదంటే ఆళ్వారు అవతారం చేసిండే. ఎప్పుడు ఆళ్వారు అవతారం చేశాడు అది ఉద్దేశం అనుకుంటారు. ఏలాగా? ఇప్పుడు రాముడు అవతారం చేశాడు, రామజన్మభూమి చూసాం కదా. అయోధ్యని ఎట్లా మనం తీసుకుంటామో స్వామి, అయోధ్య అంటే ఒకసారి సేవించాలా స్వామి. అక్కడ పోయి రాముడు జన్మ అక్కడే కదా అవతారం చేశాడు, పోయి సేవించాలా. ఎట్లా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అంత మనం తెలుసుకొని దాని మీద మనకి ఎంత పట్టుదల ఉంది, దాని మీద ఎంత ప్రేమ ఉంటుంది. అదే ప్రేమగా దానికన్నా ఇంకా ఎక్కువ దేనిలో చూపియాలా? ఆళ్వార్లు అవతారం చేసిన దివ్య దేశంలో చూపియాలంటారు మనవారం ఉంది. అందువల్లదా ఆయన అభిప్రాయమే ఆ దివ్య దేశానికి ఒక 4 పాత్రాలు పెడతాను అని చెప్పి 13 స్వాములకి 4 పాత్రాలు పూర్తిగా పెట్టాడు. ఎట్లా రామజన్మభూమి ఉద్దేశమో అదే ప్రకారం కృష్ణ జన్మభూమి ఉద్దేశం కదా. మథుర ఎట్లా ఉద్దేశము అదే ప్రకారం దానికన్నా వైభవం ఉండే స్వామి ఆళ్వార్లు అవతార స్థలము ఉద్దేశం అంటాడు. అంత వైభవం ఆ స్వామి. అవును,
రాముడికి ఎవరి స్వామి తెలుసు? ఆళ్వారు అవతారం చేయలేదంటే రాముడి తెలవదు. అందువల్లదా ఆ రాముడిని చూపించింది ఆళ్వార్లు కదా, అందువల్లదా మనకు ఆ చూపించిన ఆచారుడు చాలా ప్రధానం కదా, అందువల్ల ఆళ్వార్ల అవతారం ఉద్దేశం చెప్తాను. సరే, దీంట్లో ఏ క్రమంలో చెప్తున్నానంటే ఇప్పుడు నక్షత్రాలు ఆళ్వారు నక్షత్రాలు మాసాలు ఏ క్రమంలో చెప్పాడో అదే క్రమంలో చెప్తాడు. అటైతే ఆశ్వేజ మాసం ప్రారంభించి జ్యేష్ఠ మాసంలో పూర్తి చేశాడు. మనం చూసాం కదా, ఆశ్వేజ మాసం అంటే ఐప్పశీలోనం అవిట్టం సదయం చెప్పి చూసాం కదా. ఆశ్వేజ మాసం స్టార్ట్ చేసి జ్యేష్ఠ మాసంలో పెరియాళ్వారు ஆணிதன்னில் சோனியந்தால் ஆதரிக்கும் ஞானியர் பொப்போரில்லை இவ்வுலகுதனில் ఎండినంజే எப்போதும் సింధితిరి జ్యేష్ఠ మాసంలో పెరియాళ్వారు చూసాం కదా. అప్పుడంటే ఆశ్వేజ మాసం, ఇప్పుడు మాసాలు చెప్తాను చూడండి. ఆశ్వేజ మాసం, దాని తర్వాత వచ్చి ఆశ్వేజం అయిపోయింది కార్తీక మాసం, దాని తర్వాత మార్గశీర్షం, దాని తర్వాత పుష్యం, దాని తర్వాత మాఘం, దాని తర్వాత పాల్గొనం, దాని తర్వాత మళ్ళా పైకించి రావాల చైత్రం, దాని తర్వాత వైశాఖం, దాని తర్వాత జ్యేష్టం. ఈ ప్రకారం చేసాం కదా. ఇదే ప్రకారం మీరు చెప్తున్నాడు. అయితే ఇదే ప్రకారం చెప్పేటప్పుడు కూడా ఒక్క తేడా వస్తుందని చెప్పాను. ఆ తేడా వచ్చినప్పుడు చెప్తాను అదేంటనేది. ఈ ప్రకారం అప్పుడంటే ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, అదే ప్రకారం మార్గశీర్ష మాసం, దాని తర్వాత పుష్యమాసం, దాని తర్వాత మాఘమాసం, పాల్గొన మాసంలో ఏం లేదు, ఆళ్వారు ఎవరు అవతారం చేయాల. అదే ప్రకారం చైత్ర మాసంలో అవతారం చేసాడు, అయినా కూడా మధురగవి ఆళ్వారిని పెట్టల. దాని తర్వాత వైశాఖ మాసంలో తీసుకొచ్చి పెట్టేశాడు ఎవరు? నమ్మాళ్వారిని. మళ్ళా జ్యేష్ఠ మాసంలో పెరియాళ్వారిని తీసుకొచ్చి పెట్టేట. ఇదే క్రమంలో స్వామి దివ్య దేశం ఏ దివ్య దేశంలో వాళ్ళు అవతారం చేశాడని చెప్పి చెప్తాడు. దాంట్లో ఒకే ఒక మార్పు ఉంటుంది, చూసుకుంటాం. అప్పుడు వచ్చి చూస్తాం. మిగతా అంటే ఏం లేదు. ఇప్పుడు 5 స్థలాలు దీన్ని చెప్పాడు. ఎన్నరం సీర్, పొయ్గై మున్నోర్, ఇవ్వులగిల్, పోండియ ఊర్, வன்மமிகு கச்சிவல்லை மாமையிலை, மண்ணையில் நீர் தேங்கும் குறையலூர், தீர்கலியன் தோன்றிய ஊர், ஓங்கு முறையூர் పాననోర్ అని చెప్తుందా. ఇప్పుడు ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్ వ్యాఖ్యానం చూస్తాం. అంటే తలిసి చూస్తే కూడా వీళ్ళకి ఇంత వైభవం ఉండదని నాకు అర్థం కలదండి. అదా ఎన్నరం షీర్ తలిసి చూస్తే కూడా ఇంత వైభవం ఉండదా పైగా మొదలాడ వాళ్ళకి అంటే ఈ రెండు మూడు అర్థాలు చెప్తాను. కలిసి చూస్తే కూడా వాళ్ళ వైభవం నాకు పూర్తి కంటి లేదని తలవల. సరే స్వామి, ఎన్నరం ఉంటే 1, 2, 3 ఎంచుతాం కదా, ఎంచుతామట. సో ఒక వైభవం ఉంటుంది, 2 వైభవాలు ఉంటాయి, 3 వైభవం. ఆ ప్రకారం ఎంత వైభవమో అంత వైభవం ఉంటుందండి, 1000 వైభవం ఉంటుందండి, 10,000 వైభవం ఉంటుందండి అని చెప్పుకుంటే ఆ ప్రకారం ఎంచి కూడా పూర్తిగా కాదు. ఎంచి వాళ్ళ వైభవం తెలుసుకోవాలంటే కాదు, తలుచుకొని ఇదే 2 అర్థాలు. ఈ ప్రకారం వ్యాఖ్యానం మన పెద్దవాళ్ళు అనుగ్రహిస్తున్నారు. తలుచుకొని వాళ్ళ వైభవం పూర్తి చేసుకునే వద్దా కాదు, కౌంట్ చేసుకొని ఎంచుకుంటా 1, 2, 3 ఎంచుతున్నాం కదా. ఆ ప్రకారం ఎంచుకొని వాళ్ళ వైభవం తెలుసుకుంటామంటే తెలుసుకొని కాదు. అప్పుడు తెలుసుకొని కాదు, ఎంచిని తెలుసుకొని కాదు, అట్లాంటి వైభవం కదా. ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్ అటైతే వాళ్ళకి అన్ని గుణాలు ఉంటుంది. గుణాలు అంటే వాళ్ళకు ఉండే వైభవాలు, అన్ని గుణాలు వాళ్ళకు ఉంటుంది. పొయ్గై మున్నోర్, ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్, ఇవ్వులగిల్ తోండ్రియ ఊర్, తొల్పుగల్ సీర్. తొల్పు అంటే చాలా పాత వైభవం ఉంట, ఎండా పాత వైభవం. స్వామి ఆయన వైభవమా ఆ కాలం నుంచే ఉండదండి ఆయనకి అని చెప్తాం కదా. ఆ ప్రకారం అంత పాత వైభవం ఉంటా, మనం తలిసి కూడా చూడడం కాదంట, అంత వైభవం ఉంటా. ఎవరికి? పొయ్గైయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ ముగ్గురికిను అంత వైభవం ఉంటా. అది కాకుండా ఎవరికి ఈ అంత వైభవం ఉండేది మాత్రం కాదు, ఇంకోటి ఏదంటే బ్రహ్మ శ్రీమన్నారాయణ నాభీకమలం, నాభీకం అంటే బొడ్డు, ఈ బొడ్డు నుంచి అవతారం చేశాడు కదా. ఆయన వల్ల ఈ పొయ్గైయాళ్వారు, భూదత్తాళ్వారు, ఈ పేయాళ్వారు వైభవం తెలుసుకున్న అవద్దా అంటే కాదు.
బ్రహ్మ వల్లనే కాదంటే మనం ఎట్లా స్వామి తెలుసుకుంటాము? అంత వైభవం అంట ఎవరికి? అంత పాత వైభవం ఎవరికి? మొదలాళ్వారు. అంత పాత వైభవం మొదలాళ్వాళ్ళకి అంత వైభవం ఉంటాయి అంటే వాళ్ళకు ఉండే కళ్యాణ గుణాలు ఒకటే రెండా? అట్లా అన్ని గుణాలు ఉంటాయి కదా. అంత కళ్యాణ గుణాన్ని, ఇంత కళ్యాణ గుణాలను తలుసుకుని కూడా నాకు చూడడం కాదు, ఎంచైనా చూడొచ్చు అంటే చూడనే కాదు. దీనిదా స్వామి రామానుజుల వారు చెప్తారు, అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌ. అసంఖ్యేయ కళ్యాణ గుణగణం ఉంటారు. అసంఖ్యేయ అపరిమిత. అసంఖ్యేయ అంటే ఇంత అంతం చెప్పను కాదు. అపరిమిత అంటే ఎంచన కాదు, ఎంచన కాకుండా ఉండే వైభవం వాళ్ళకి. అటైతే ఏమి అంత వైభవం ఉండదు. అసంఖ్యేయ ఇంత అంతం చెప్పను కాదు. అప్పుంటే ఎట్లా స్వామి తెలుసుకునేది? తెలుసుకోను కాదండి. ఇట్లా చెప్తే అటైతే లేదనుకుంటానండి, అందువల్ల తెలుసుకుని కాదంటాను. ఉన్నది నాకు ఉంటే నాకుండే నాలెడ్జ్కి వాళ్ళ వైభవం తెలుసుకుని అవుతుంది, తెలుసుకున్నది. ఎందుకండి? బ్రహ్మ వల్లనే తెలుసుకొని కాలేదంటే నా వల్ల తెలుసుకున్నా అవుతా? బ్రహ్మకి మొదలాళ్ళు వాళ్ళ వైభవం తెలుసుకున్నాను నా స్వామి. స్వామి బ్రహ్మ పెద్ద ఆయన, వీళ్ళు పెద్ద ఆయన. బ్రహ్మ కదా పెద్ద ఆయన అంటే కాదు. మన సంప్రదాయం ప్రకారం బ్రహ్మ వచ్చి సాధ్యోపాయనిష్ఠుడు వేరు. ఆళ్వార్లకు సమానంగా ఎవరిని మాట్లాడినకూడదు. వెనకాల ఒక మాసం రాపోతుంది. ఆళ్వార్గలయం అరుళిచ్చయల్గలయం తాళ్వా నిனைப்பவர்கள்தாம் నరగిల్ వీళ్వార్గల్ అని చెప్తారు దే మనవాళ్ళమని. వీళ్ళకి సమానంగానో వీళ్ళు ఆళ్వార్ల కన్నా ఇంకా పెద్దోళ్ళు అని చెప్పి మీరు అనుకున్నారంటే ఎవరు ఆ ప్రకారం మాట్లాడతారో వాళ్ళు నరకం అంటారు. అందువల్ల బ్రహ్మ కూడా తెలుసుకోలేదంటే నేను ఎలాంటి తెలుసుకుంటాను అని చెప్తారు కదా. అసంఖ్యేయ నిరవధికం. అసంఖ్యేయ అంటే ఇంతని చెప్పను కాదు. నిరవధికం అంటే పైగా 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 వాళ్ళ వైభవం వస్తూనే ఉంటుంది. కానీ అయిపోయింది స్వామి, అయిపోయింది స్వామి అంటే నిరశేషంగా ఉంటుంది. అంత వైభవం ఆ గుణానికి. సరే స్వామి, భగవంతుడు కూడా అది ఉండదే స్వామి. ఉండదంటే అయితే భగవంతుడి గుణాల కన్నా ఆళ్వార్ల గుణాలకి ఇంకా వైభవం. అదేట్లా స్వామి? ఈయనే కదా మోక్షం ఇస్తాడు, ఆళ్వారు మోక్షం ఇస్తాడా? ఈయనే కదా. అయితే భగవంతుడు మోక్షం ఇస్తాడు, ఇక్కడ పెట్టేది ఆయనే. ఈ సంసారంలో పెట్టేది ఎవరుంటే ఆయన పెడతాడు. ఎందుకు? ఆయన స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటేనే ఎంత కళ్యాణ గుణాలు ఉన్నా కూడా అది కొంచెం, ఇప్పుడు చంద్రుడు మనం చూస్తాం కదా, ఆకాశంగా ఉంటుంది, బాగా ప్రకటనీయంగా ఉంటుంది. సాక్షాత్ శీత నేస్లాబ్ గురించి అది చూస్తేనే మనకు మనసుకు ఒక ఆనందం వస్తుంది, అన్ని బాగుంది. అయితే దాంట్లో ఒక నలుపు ఒకటి ఉంటుంది, నల్లగా ఒకటి. అది చూస్తే అది ఏంటండి, చల్లగా ఉంటుందా? మధ్యలో ఏంటి ఇట్లా ఉండాలి అని చెప్పి అనుకుంటాం కదా. ఆ ప్రకారంగా స్వాతంత్ర్యమనే ఒక స్వభావం భగవంతుడికి ఉండదు. అయితే అది ఆళ్వాళ్ళకు ఉన్నదంటే లేదు. అది ఆళ్వాళ్ళు లేవు కాబట్టి భగవంతుడి కన్నా ఈయనకి వైభవం, ఆళ్వాళ్ళకి వైభవం. అంత వైభవం, అంత వైభవం కదా. ఎందుకంటే అట్లాంటి వైభవం ఉండడానికి వాళ్ళు ఏవే ఊర్లో అవతారం చేశాడు చెప్తాను. ఏ ఊర్లో అవతారం చేశాడు? ఎన్నరం సీర్ వైగై మున్నోర్. ఏంటంటే ఏ ఊర్లు? వన్మమిగు కచ్చి, మల్లై, మామయిలై. వన్మైమిగు. వన్మైమిగు అంటే ఆ ఊరుకు ఉండే వైభవం ఏం చెప్తానంటారు. వన్మైమిగు అంటే ఇప్పుడు కచ్చి అని ఒక శబ్దం పెట్టాను అనుకోండి, అది కాంచి అని అర్థం. కాంచికుండే వైభవం ఏమి? అదే ప్రకారం మల్లై అనే మహాబలిపురం తిరుక్కడమల్లై, అదే మల్లైకుండే వైభవం ఏమి? మామయ్యలై మైలాపూర్కి ఉండే వైభవం ఏమి అని చెప్తారు. దీన్ని వన్మైమిగు ఉంటుంది కదా. వన్మైమిగు అనే ఒక శబ్దం అనేది ఎంత వైభవం, ఎంత వైభవం, ఎంత వైభవం అని చెప్పి కచ్చిని పెట్టేశాడు. వన్మైమిగు కచ్చి, ఎంత వైభవం ఉండే కచ్చి అని అర్థం. చాలా వైభవం ఉండే కచ్చి అని అర్థం. ఈ వన్మైమిగు శబ్దాన్ని 3 ఊరికి చేర్చుకోవాల. వన్మైమిగు కచ్చి,
వన్మమిగు మళ్ళై, వన్మమిగు మామయిలై, ఇట్లా చేర్చుకోవాలి. అట్లా ఏం స్వామి, ఎందుకు స్వామి అంటే వన్మమిగు అనే శబ్దం మొదట పెట్టేశాడు, దాని తర్వాత 3 ఊర్లు పెట్టాడు స్వామి మనవాళ్ళమని. వన్మమిగు, కచ్చి, మళ్ళై, మామయిలై. అప్పుడు వన్మమిగు కచ్చికి ఒకటే కాదు, వన్మమిగు అంటే ఏమర్థం, ఎంత వైభవం ఎంత వైభవం ఎంత వైభవం అని చెప్పి ఓ కచ్చి అనే కాంచికి ఒకటే వైభవంగా మాల. అప్పుడు మల్లైకి అనే మహాబలిపురానికి వైభవం లేదో ఏమో, అదే మరి మైలాపూర్ అనే మహిళకి వైభవం లేదో ఏమో అట్ట అనుకోబాకండి. వన్మమిగు అనే శబ్దాన్ని 3 దాంట్లో చేర్చుకోవాలి. వన్మమిగు కచ్చి, వన్మమిగు మళ్ళై, వన్మమిగు మామయిలై. అటంటే ఏం అర్థం వస్తుందంటే వన్మమిగు కచ్చి అంటే ఆ దేశానికి ఎంత వైభవం అంత వైభవం, ఎంత వైభవం వెనకాల చూస్తాం అంత వైభవం అర్థం. అదే ప్రకారం వన్మమిగు మళ్ళై అంటే ఆ తిరుక్కడమలైన గివి దేశానికి ఎంత వైభవం అంత వైభవం. అదే ప్రకారం వన్మమిగు మామయిలై, మైలాపూర్కి ఎంత వైభవం అంత వైభవం అని చెప్పి ఈ 3 చేర్చుకోవాలంటాడు. వన్మమిగు కచ్చి, మళ్ళై, మామయిలై అంటాడు. ఇప్పుడు వన్మమిగు కచ్చి అంటే ఏమి, వన్మమిగు మళ్ళై అంటే ఏమి, వన్మమిగు మామయిలై అంటే ఏంది? అప్పుడే కచ్చికి ఏదో వైభవం ఉండాది, కచ్చి అంటే కాంచీపురం. మళ్ళై అనే తిరుక్కడమలకి ఏదో వైభవం ఉండాది, అదేంటి? మామయిలై అనే మైలాపూర్కి ఏదో వైభవం ఉండేది. అటంటే ఏమిటే మొదట్లో కంచికి ఏ వైభవం, 3 ఊర్లు చెప్పేశాడు, 3 ఆళ్వార్ల పేరు చెప్పేశాడు. కంచికి ఏమంటే నగరేషు కాంచి అంటారు. దీంట్లో మనకి ప్రధానంగా కొన్ని దేశాలకంతా కొంచెం వైభవం ఉండదు, కొన్ని దేశాలకంతా కొంచెం వైభవాలు ఉండదు. కాశీ, అవంతి, గయా, పుష్కరం, అయోధ్య, కాంచి, ఈ దేశానికంతా స్వాభావికంగానే వైభవం ఉండాలంటారు. అందువల్ల నగరేషు కాంచి అంటారు. నగరేషు కాంచి అంటే మనకి సిటీ, నగరం అంటే సిటీని అర్థం. సిటీని పెట్టుకుంటే కాంచి దేశానికి ఉన్న వైభవం ఏ సిటీకి లేదంటారు. స్వామి మీరు చెన్నైలో ఉండుకొని ఈ మాట మాట్లాడుతున్నారు, మీరు కాంచిలో లేదు, చెన్నైలో ఉంటారు, చెన్నైలో ఉండుకొని మాట్లాడుతుంది, అయినా కూడా కంచికున్న వైభవం దేనికి లేదు. ఏం స్వామి అంటే కాంచిన ఆ దేశమే అంత అందంగా ఉంటుందంట. ఎక్కడ స్వామి నేను వచ్చాను, ఇటుపక్క అటుపక్క ఏదేదో వేసుకున్నారంటే ఆ కాలంలో చెప్పేది, అంత అందంగా ఉంటుందంట కాంచి దివ్యదేశమే. అది కాకుండా ఆ ఊరే ఎప్పుడైనా ఒక ఊరు స్థాపిస్తారు కదా, స్థాపనం చేసేప్పుడు దానికి ప్లాన్ వేస్తారు, ఇంత పెద్దది ఇంత విశాలంగా వీధులంతా ఉండాలని చెప్పి. ఆ ప్రకారం ఉండే వీధులు విశాలంగా ఉండేది ఎక్కడంటే కాంచీలదా, వేరే ఎక్కడ లేదు, అంత విశాలంగా ఎక్కడ లేదు. ఎందువల్ల చూడండి అంతనే అంటే దానికి పేరే రాజవీధి అని పేరు. కాంచిలో ఉండే వీధికి పేరు రాజవీధి అని పేరు. పెరుమాళ్ దీంట్లో 2 కంచి ఉండదు, చిన్న కంచి పెద్ద కంచి అంటారు. చిన్న కంచిలుదా స్వామి వరదరాజ పెరుమాళ్ అవతార అక్కడ ఆస్థానం ఉండదు. పెద్ద కంచిదా ఇప్పుడు బస్ స్టాండ్ అంతా ఉండేది అంటే పెద్ద కంచిలో. అయితే రోజు బ్రహ్మోత్సవ కాలంలో రోజు చిన్న కంచి పెద్ద కంచి 2 ప్రదక్షిణ వస్తాడు. ఎంత దూరం తెలుసా? ఏం లేదు, మన తిరుపతిలో బ్రహ్మోత్సవం జరుగుతుంది అనుకోండి, పెరుమాళ్ ఊరేగింపు వస్తాడు, ఒక చుట్టు చుట్టాడు. ఎంత ఉంటుందండి? 1 కిలోమీటర్ ఉంటుందా? 1 కిలోమీటర్ ఎలా ఉంటుందండి? ఇది ఒక 200 మీటర్లు పెట్టుకోండి, 300 మీటర్లు పెట్టుకోండి, ఒక 300 మీటర్లు పెట్టుకోండి, 600 మీటర్లు ఉంటుంది, ఇది 800 మీటర్లు ఉంటుంది, అంతే, దానిపైన ఉంటాం. అయితే కంచిల మాడవీధి ఎంత దూరం తెలుసా? 7 మైళ్ళు పోయి ఒక చుట్టు చుట్టుకొని రావాలంటే 7 మైళ్ళు పోవాల. 1 మైల్ అనేది దగ్గర 1.5 కిలోమీటర్ పైగా. 7 మైళ్ళు అంటే మీరు లెక్క వేసుకోండి.
అప్పుడు ఒక్కసారి కంచి వరదరాజులు బ్రహ్మోత్సవంలో రోజు 2 ఉదయం పొరపాటు ఉండదు, సాయంకాలం పొరపాటు ఉండదు. బాగా తెలుసుకోండి, ఉదయం పొరపాటు ఉండదు, సాయంకాలం పొరపాటు ఉండదు. అప్పుడు రోజు 2 పూట్లు ఊరేగింపు అవుతుంది, ఉదయం సాయంకాలం. 2 పూట్లను చీకట్లుగా వస్తుడు. స్వామి ఉదయం ఎందుకు స్వామి చీకట్లు అంటే 4 గంటలకు పొరపాటు అవుద్ది. అప్పుడతా తిరిగి 10 గంటలు అయిపోద్ది తిరిగి రావటానికి. అది ఎట్లా వస్తాడు? పరుగుతాడు. అక్కడి నుంచి చిన్న కాంచీపురం నుంచి బయలుదేరంటే పెద్ద కాంచి చుట్టుకొని మళ్ళీ ఆస్థానానికి రావటానికి 10 అయిపోద్ది. అది నువ్వు ఆ వైశాఖ మాసమా, కాళ్ళు ఎట్లా అయిపోద్ది అంటే అట్లా అయిపోద్ది. కాళ్ళంతా అట్నే బొబ్బలేసిపోద్ది. అందువల్ల స్వాములంతా ఏం చేస్తారు? చెప్పులు వేసుకొని కాదు కదా, అధ్యాపకాలు ముందుగా నారాయణ దివ్యప్రదం చేస్తా సేవిస్తా పోతా ఉంటారు కదా. ఆ స్వాములంతా ఏం చేస్తారు? కాళ్ళకు గోణులు కట్టుకుంటారు. గోని కట్టుకొని మీరు వచ్చి చూడాలా. మనం అక్కడే కూర్చుంటాము, అది ఏందండి నాకు టైం లేదంటాము. వచ్చి చూస్తే ఒక్కొక్క దివ్యదేశ వైభవం ఎంత వైభవం, అంత వైభవం కంచికి. సామాన్య వైభవం కాదు, నగరేషు కాంచి అంటారు, అంత వైభవం. అది కాదు, ఇటు పక్క ఒక చుట్టూ రావాలంటే 7 మైళ్ళు రావాల. 7 మైళ్ళు అంటే దగ్గర 10.5 కిలోమీటర్లు రావాల. స్వామి అంత దూరమా? ఇది ఒక రోజుకి 2 సారి, ఒకసారి కాదు. ఉదయం పూట మళ్ళీ రాత్రి సాయంకాలం పూట. ఉదయం 4 గంటలు బయలుదేరతారు, తిరిగి రావడానికి 10 అయిపోద్ది. సాయంకాలం అదే విధంగా 4 గంటలు బయలుదేరతాడు, తిరిగి రావడానికి 10 అయిపోద్ది. 2 పూట్లనే ఆయనకి లైట్లు ఉండాల. సామాన్యంగా మిగతా దివ్యదేశం అంతా ఉదయం పొరపాడంటే లైట్ అక్కర్లేదు. బెటర్ బాక్స్ లైట్ ఏదో పెట్టుకుంటారు కదా, అదంతా అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఆ ప్రకారం పోతా ఉండొచ్చు. అయితే కంచిలో వరదరాజ పెరుమాళకి 2 పూట్లను చీకటి అయిపోద్ది. అంత దూరం పోయి వస్తాడంటే అదిదా రాజవీధి అని పేరు. అప్పుడు ఆ కంచి మహానగరాన్ని నిర్మాణం చేసినప్పుడే ఈ ప్రకారం చేసాడు కదా, దానిదా நிறைந்த சீர்மை நீள்கட்சி. நிறைந்த சீர்மை நீள்கட்சி పెరియ తిరుమల చెప్తారు తిరుమంగి ఆళ్వాడు 2వ పదికంలో 9వ పాసురం. நிறைந்த కచ్చి, நிறைந்த సీర్మై నీల్కచ్చి అంటే కచ్చికి ఏం స్వామి ఏం వైపు ఉంటే 13 దివ్యదేశాలు ఉండే ఒకే ఊరు ఏదంటే కంచిద. 13 దివ్యదేశాలు ఒకే ఊర్లో ఉండేదంటే కంచిలదా. 13 దివ్యదేశాలు, 108 దివ్యదేశాలలో 13 దివ్యదేశాలు కంచిలోనే ఉండదు. అందువల్ల దానికి అంత వైభవం. అయితే రాజవీధి అని పేరు, అంత రాజవీధిని పేరు. ఎంత దివ్యదేశాలు దాన్ని పెట్టుకోండి. అది మాత్రం కాదు, నీరగత్త స్వామి తిరుమంగి ఆళ్వార్ తిరునడందాండవులు ఒక గ్రంథం అనుగ్రహించారు. దాంట్లో ఒక పాసురం, నీరగత్తాయ్ நெடுவரையின் உச்சி மேலாய் நிலாத்திங்கள் தொண்டத்தாய் நிறைந்த கச்சி ஊரகத்தாய். நிறைந்த కచ్చి ఊరగత్తాయ్ అంటాడు. అటైతే కచ్చి అంటే కాంచీపురం. ఆ కాంచీపురం నిండిపోయి ఉంటుందంట. ఏంటో నిండిపోయి ఉంటుందంటే వైభవంలో నిండిపోయి ఉంటుంది. వైభవంలో కాంచి దివ్యదేశం నిండిపోయి ఉంటుంది. ఏమంటే ఒక్కొక్క పాసురంలోనూ అడగాయ కచ్చి అని చెప్పి పరమేశ్వర విన్నగరం ఒక దివ్యదేశం. కంచిలో 13 దివ్యదేశం చెప్పాను కదా, దాంట్లో పరమేశ్వర విన్నగరం ఒక దివ్యదేశం. ఆ దివ్యదేశంలో తిరుమంగి ఆళ్వారి పాసురం అనుగ్రహించేటప్పుడు ఆ పరమేశ్వరుని 10 పాసురాలు, దానిలో 9 పాసురంలో అడగాయ కచ్చి అని ఒక్కొక్క పాత్రను చెప్తాడు. అడగాయ కచ్చి అంటే కాంచీపురం, అడగాయ అంటే అందమైన కాంచీపురం. ఏం స్వామి అందం అంటే ఇన్ని దివ్యదేశాలు అది పెట్టుకోండి కదా. ఒక దివ్యదేశం 2 దివ్యదేశం కాదు, 13 దివ్యదేశాలు. అది కాకుండా అభిమాన స్థలాలు వేరే ఉండాలి. అది అని చెప్పేది
108 దివ్యదేశంలో 13 దివ్యదేశాలు. అది కాకుండా 108 దివ్యదేశం లేకుండా అభిమాన స్థలాలు వేరే ఉన్నాయి, చాలా ఉన్నది. పెద్ద పెద్ద సన్నిధి, ఒక్కో సన్నిధి. కంచి అంటే దానికి పేరే గుడి సిటీ అని పేరు. దాని అరబ్ భాషలో కోయిల్ నగరం అంటారు. అంటే కోయిల్ అంటే గుడి, నగరం అంటే సిటీ, గుడి సిటీ అంటారు. ఎందుకోసమంటే అంత వైభవం కంచికి. అడగాయ కచ్చి అంటారు. రెండోది, సామాన్యంగా కంచి దివ్య దేశమే ఒక అలంకారంగా ఉంటది. కంచి దివ్య దేశమే ఒక అలంకారంగా ఉంటది. ఏం అలంకారం స్వామి? ఒక్క విషయం చెప్తాను. ఇది కొంచెం లౌకిక విషయం. మనం ఏదైనా పెళ్లి పెట్టుకున్నాం అనుకోండి, పెళ్లి పెట్టుకోవాలంటే పట్టు చీర తేయాలండి. పట్టు చీర తేయకుండా పెళ్లి ఉంటుందా అంటారు కదా. ఆ పట్టు చీరకి ఇప్పుడు ఎట్లా తెలవదు అడిగేది. ఆ పట్టు చీరకి ప్రధానమైతే కంచి. కంచిలో పట్టు చీర తీసేవా, ఎంత వైభవం! కంట్లో పట్టు చీర అంటే కంచి. కంచి పట్టుండి అంటారు కదా. కంచి పట్టు అంటే అంత వైభవం అంటారు. అయితే ఇప్పుడు అడగాయ కచ్చి అని చెప్పి తిరుమంగి ఆళ్వారి పాత్రను అనుగ్రహించారు కదా. చాలా అందమైన కచ్చిని. అప్పుడు తిరుమంగి ఆళ్వారి పీరియడ్ లో ఈ ప్రకారం పట్టు చీరలు అప్పుడు ప్రధానంగా అక్కడ ఉండున్నా అంటే తెలవదు. ఉండొచ్చు. అయితే అడిగిన పూర్తిగా పట్టు చీరలు ఎప్పుడే ఉండాలని అడిగిన చెప్పాల. వెనకాల అది వచ్చింది. దాని ముందంతా పట్టు చీరలకు ప్రాధాన్యం అనేది కంచికి. అది ఏం చెప్పేది, దగ్గర 2000-3000 సంవత్సరం ముందు పట్టు చీరలకు అంత ప్రాధాన్యం అనేది అక్కడ ఉన్నట్టుగా తెలవల. అలాంటి ఒక ఎవిడెన్స్ లేదు. తర్వాత వచ్చుండొచ్చు. అయినా కూడా ఇప్పుడు పట్టు చీర అంటే కంచి పట్టు అంటేనే కంచి పట్ట అని అడుగుతాం కదా. అప్పుడే అంత అందం, ఆ ఊరికి అందం. అది కనుక ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అప్పుడు చాలా మంది స్వాములు పంచ తీసుకోవాలనుకోండి, చూడండి, పంచ తీయాలంటేనే కంచికి రావాలంటారు. అక్కడైతే చాలా అలంకారంగా ఉంటది కంచి. పంచగజం కట్టుకుంటారు కదా స్వాములు. ఆ పంచగజం కట్టుకున్నప్పుడు ఒక్కొక్క పంచను ఈ ప్రకారం ఉంటుంది. అంత అందంగా ఉంటుంది. అందువల్ల అంత అందం. దివ్య దేశమే అందం. ఆ దివ్య దేశంలో ఉండే 13 దివ్య దేశాల అందం. ఆ 13 దివ్య దేశం కన్నా ఆ ఊరే చాలా అందం. ఆ ఊరు అందమంతరం కాదు, ఆ ఊరికి ఇంకోటి విశేషం ఏం తెలుసా? ప్రధానమైంది. అక్కడ ఆ ఊర్లో 3 స్థితిలను ఉండే పెరుమాళ్ళు ఉంటారు. 3 స్థితి. అవును స్వామి. నిండ్రాన్ ఇరుందాన్ కిడందాన్ నడందార్కిడం నీ ఒక పాసురం. నిండ్రాన్ ఇరుందాన్ కిడందాన్ అంటే దీంట్లో 3 ఉంటే నిన్న తిరుక్కోణం ఒకటి ఉంటుంది, కూర్చుని ఉండే తిరుక్కోణం ఒకటి ఉంటుంది, శయన తిరుక్కోణం ఉంటుంది. ఈ 3 ఆ దివిదేశంలో ఉండదా స్వామి? తిరుమేషి ఆళ్వార్ పాసురం ప్రధానం. నిండదందె ఊరగత్తు இருந்ததந்தை பாடகத்து அன்று வெக்கனை கிடந்தது எண்ணிலாத முன்னலாம் அன்று நான் பிறந்திரேன் பிறந்த பின் மறந்திரேன் நின்றதும் இருந்ததும் கிடந்ததும் என் நெஞ்சுலே అంటారు. నిండదంత ఊరగత్తి తిరువూరగం తిరువిక్రమ పెరుమాళ్. ఆశ్చర్యమే, చాలా పెద్ద పెరుమాళ్. ఇట్లా సేవించాలి ఆయన. సేవించాలంటే అంత పెద్ద పెరుమాళ్. నిండదంత దాని పేరు తిరువూరగం అని పేరు. ఇది కూడా కంచిలోనే. తిరువూరుగం దివ్యదేశంలో ఆ పెరుమాళ్ నిలబడి ఉంటారు. ఇరుందదన్నే పాడగత్తి తిరుప్పాడగం. ఆ పెరుమాళ్ పేరు ఏం తెలుసా? పాండవతూదుడు పేరు. ఆ పెరుమాళ్ పేరే పాండవతూత. స్వామి అట్లనే ఒక పేరురా? అవును. వాళ్ళు దూతిపోయాడు కదా, ఆ దూతికి పోయేంది నేను ఒక పెరుమాళ్ళగా వస్తాను కూర్చున్నాడు. అతనే వచ్చి ఆ పెరుమాళ్ళకి ఎంత 28 అడుగులు పెరుమాళ్ళు కూర్చున్నట్టు. ఇదంతా మీరు కంచికి వచ్చి అయితే ఒకరోజు ఉంటే చాలదు, 3 రోజులైనా కంచిలో ఉండాలా. ఉంటేదా ఆ దివ్యదేశం పూర్తిగా చేవించనవద్ది. ఏం కట్టమని తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే
కంచిలో ఎక్కడ పోయినా తెలుగులో కనిపిస్తారు. అది అది వైష్ణవాలా లేదా అది వేరే విషయం. అయితే అందరికీ తెలుసు అక్కడ ఒకరికి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఎందుకు వస్తుంది చెప్తున్నా అంటే 3 రోజులు ఉన్నారంటే అప్పుడు జయించవచ్చు. నిండదంద ఊరగత్తి ఇరుందదంద పాడగత్తి తిరుప్పాడగం అనే దివ్యదేశం. దానిలో కూర్చున్నట్టు ఎట్లా పాండవ దూదుడుగా ఉంటాడు ఆ పెరుమాళ పేరే. 28 అడుగులు కూర్చున్నట్టు, నిలబడి కాదు. నిలబడి ఉంటే ఇంకా ఆయన నిలబడి అంటే ఎట్లా ఉంటాడు అనుకోండి. ఒకరు కూర్చున్నాడు అంటే అనుకోండి, వాళ్ళేమి 2 అడుగులు 3 అడుగులు ఉంటారు, 3 అడుగులు ఉంటారు ఎక్కువ, అంతే. దాని పైన ఉండరు. అదే వాళ్ళే నిలబడ్డారంటే 6 అడుగులు ఉంటారు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఈ పాండవ దూతులు కూర్చున్నట్టే 28 అడుగులు. స్వామి ఆయన నిలబడ్డాడంటే ఏమంటే విశ్వరూపం తీసాడు కదా, ఆ తిరుక్కోలంతో అట్నే ఇక్కడ వచ్చేసాడు. విశ్వరూపం తీరు కదా, దూతుడుగా పోయినప్పుడు ఏదో దుర్యోధుడు ఏదేదో చేశాడు. అప్పుడు ఏ దుర్యోధన నువ్వు ఈ ప్రకారం చేసావు, ఎవరిని తలవలేదని చెప్పి కింద పోయి విశ్వరూపం తీసి అక్కడ ఎవరంతా ఈయన్ని పట్టుకోవాలని ఎవరు పట్టుకోవడం కూడా బయట వచ్చేసాడు. ఆ చరిత్రం అక్కర్లేదు. ఎందుకు చెప్తానంటే అదే తిరుక్కోలంలో ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నాడు పాండవ దూత. అప్పుడు కూర్చున్నాడు, నిలబడింది తిరువిక్రమ పరిపాలన నిలబడినాడు. అద్దైంది ఊరగం దివ్యశేషుడు. అదా அன்று வெக்கனை கிடந்தது ఎన్నిలాదముల్లలాం తిరువెక్కానికి దివిదేశం. తిరువెక్క అంటే సొన్నవన్నం செய்த పెరుమాళ్. తిరుమేషియాళ్వారు చాలా మాత్రం ఆయన దగ్గర నిండా ప్రాధాన్యం, నిండా ప్రేమ. ఆయన చెప్పినట్టు వింటాడు. దానికి ఈ పేరు యదోత్తకారి అని పేరు. యదోత్తకారి. దానికి ద్రావిడ భాషలో సొన్నవన్నం செய்த పెరుమాళ్ అని పేరు. ఆ పెరుమాళ్ పండుకొని ఉంటాడు, ఆదిశేషుడు పండుకుంటాడు. ఈ 3 తిరుక్కోలు అక్కడ ఉండదు. నిండదంద ఊడగత్తి ఇరుందదంద పాడగత్తి అంది వెక్కన కిడందది ఎన్నిలాదముల్లలాం అనుడా. ఇది కాకుండా కాంతి వరదరాజులు నిలుచుకుంటాడు, తిరుక్కోవడం. దాని తర్వాత వేలుక్కై, తిరువేలుక్కైని దివ్యదేశం నరసింహుడు. ఆ వేలుక్కై పెరుమాళ్ కూర్చొని ఉంటాడు. అష్టభుజ పెరుమాళ్, అష్టభుజం 8 భుజాలు, 8 భుజాలతో ఒక పెరుమాళ్ ఉంటారు. ఆ భుజాలతో ఉండే పెరుమాళ్ ఆయన తిరుక్కోవడం. కాంచి తేవ పెరుమాళ్ తిరుక్కోవడం. ఉలగరంద పెరుమాళ్ తిరుక్కోవడం. తిరువెక్క శయన తిరుక్కోవడం. ఇదంతా ఉంటది కదా. దీని కదా తిరుమేశాడ పాసనం చెప్పేది నిండదండ ఉలగత్తి అని చెప్పి. అప్పుడు అట్లాంటి అందమైన కచ్చి. అప్పుడంటే అందమైన కచ్చి అంటే ఏంది? 3 వైభవాన్ని చూసాము. 3 వైభవం. మొదట వైభవం ఒకటి, రెండో వైభవం ఒకటి. అంటే మొదటి వైభవమే దివ్య దేశం. చాలా దివ్య దేశాలను కంచిలో ఉండాలి. ఇది మొదటి వైభవం. 13 దివ్య దేశాలు ప్రధానంగా. అది కాకుండా అభిమాన స్థలాలు చాలా ఉండాలి. ఓహో 13 అంతేనా అని అంటే కనుకోబాకండి. అభిమాన స్థలాలు చాలా ఉండాలి. అది మొదటి వైభవం. రెండోది పెరుమాళ్ పొయ్గయాళ్వారి అవతార స్థలం. పొయ్గయాళ్వారి అవతార స్థలం మన సంప్రదాయంలో మొదట ఆళ్వార్లు పొయ్గయాళ్వారిదా. ఇది మనం చూసిన్నాము. 17వ పాసనలో మనం చూసిన్నాం. స్వామి తిరుప్పావైలో 17వ పాసనం ఏం పాసనం తెలుసా? 16వ పాసనం నాయకనాయ్, 17వ పాసనం అంబరమే తన్నీరి షోరి అరం చెయ్యం. ఆ పాసనంలో లాస్ట్ లో ఏం వస్తుంది? శంబొర్కడలడి శల్వా బలదేవా. శంబొర్కడలడి శల్వా బలదేవా. బలదేవుడని బలరాముని లేపుతుంది తల్లి గోదాదేవి. అక్కడ స్వామదేశంలో ఏం చెప్పాడు తెలుసా? శంబొర్కడలడి. శంభు అంటే బంగారు స్మృగమైన అట్లాంటి తిరువడి. ఆ తిరువడి మొదటి ఎవరు పెట్టాడు? బలరాముడు పెట్టాడు. బలరాముడు పుట్టిన తర్వాతనే కృష్ణుడు పుట్టాడు. అప్పుడు ఆ శంబొర్కలడిని శబ్దానికి అక్కడ పైతో అర్థం ఏం చెప్తారంటే బలరాముడు అవతారం చేసినట్టు. అయితే స్వాపదేశంలో ఏం చెప్తున్నా అక్కడ శంబొర్కలడిని పొయ్గయాళ్వారిని చెప్తుంది అని చెప్తారు. పొయ్గయాళ్వారు. అట్లాంటి పొయ్గయాళ్వారు మొదట మన సంప్రదాయంలో పుట్టింది ఎవరు? పొయ్గయాళ్వారు కదా. అప్పుడు
ఆయన్ని మనకిచ్చింది ఏ దేశం? ఆ కంచియే కదా, ఆ కాంచియే కదా, ఆ కచ్చియే కదా. అప్పుడు ఆ కచ్చికి ఎంత వైభవం లేదు. ఆ దివ్య దేశందా మనకు ఆ ఆళ్వారు ఇచ్చింది. ఆ ఆళ్వారు అవతారం చేసిన తర్వాతనే మిగతా ఆళ్వారు. నమ్మాళ్వారు కూడా తర్వాతనే. ఇది మొదట ఎవరు అవతారం చేసాడు? పొయ్గై ఆళ్వారు. దాని తర్వాత భూదత్త ఆళ్వారు, దాని తర్వాత పెయ్యాళ్వారు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు మొదట ఆళ్వారు అవతారం చేసి కంచికి అది వైభవం. అందువల్ల పొయ్గై ఆళ్వారు మనకి ఇచ్చింది కదా. అది కాకుండా ఈ లోకానికి పూర్తిగా పొయ్గై ఇచ్చింది. దానివల్ల అందువల్లదా ఏంది వన్మమిగు కచ్చి. వన్మమిగు కచ్చి అంటే అంత వైభవం. అంటే ఒక వస్తువు ఉన్నది, చాలా గొప్పైన వస్తువు, చాలా వైపు ఉండే వస్తువు. అయితే అట్లాంటి వస్తువు ఉండిందంటే అది అందరికి ఇవ్వాలి. చాలా గొప్పైన వస్తువు మనకు పెద్ద వజ్రం దొరికింది, నేను తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకొని అట్నే బాక్స్ లో పెట్టుకొని లాక్ చేసి పెట్టుకుంటే లాభం లేదు. అందరూ చూపియాలి కదా, అందరూ అనుభవించాలి కదా. అదే ప్రకారం పొయ్గై ఆళ్వార్ అనే ఒక వజ్రం మనకి ఇచ్చింది ఏది? కంచి మహానగరం. అది అందరికి కావాలి కదా, అందరికి ఇచ్చింది కదా. ఏంటే ఏం లేదు స్వామి, ఏం లేదు, నేను నీచుడు, నా కంటికి కనిపించేటట్టు కూడా ఇచ్చిందే. ఆ ఇచ్చింది ఎవరు? ఆ కాంచి మహానగరమే కదా. అందువల్లదా ఆ కంచికి ఉండే వైభవం వేరే దేనికి లేదు. అందుదా వన్మమిగు కచ్చి. వన్మమిగు కచ్చి ఎందుకంటే మనకి ఆ పొయ్గై ఆళ్వారు మనకి ఇచ్చిందే, ఆయన ఇవ్వలేదంటే మిగతా ఆళ్వారు అవతారం చేసింటారా స్వామి? డౌటే. ఈయనే కదా మొదట ఆళ్వారు. మొదట ఒకరు రాలేదనుకోండి, వెనకాల ఒకరు వస్తారా? రారు కదా. అందువల్ల ఈయనదా ప్రధానం. అప్పుడే ఆ ప్రధానంగా ఉండే ఆళ్వారు మనకి ఇచ్చింది ఏది? కంచి కదా. అందువల్ల వన్మమిగు కచ్చి అందు. ఇది మొదట ఆళ్వారు, పొయ్గై ఆళ్వారు. దాని తర్వాత భూదత్త ఆళ్వారు. సరే, భూదత్త ఆళ్వారనే తిరుక్కడల్ మల్లైలో అవతారం చేశాడు. మల్లై కచ్చి కిడందానూర్ని చెప్తాడు. పెరియ తిరుమలలో 2వ పత్తు 6వ తిరువామిలో 5వ పాసురం 6వ పాసురం. నేను మీకు ఎందుకోసం ఇంతంతా అన్ని చెప్తున్నా అంటే గిట్టనే ఉండాలి. ఇప్పుడు వ్యాఖ్యానం చదివేసి మళ్ళీ దాటిపోతాను. అట్లంటే ఎన్నరం சேர் என்று தொடங்கி, அதாவது பரிகரணத்துக்கு முடியாதபடியான கல்யாண குணங்கள் உடையதான முதலாழ்வார் மூவரும் எண்ணில் தொல்புகள் போலே பத்மோத்பவ கன்யங்களாகிற இவர்கள் குணங்கள் இருப்பது. அப்படி அகன்ய குணகண மகா வைபவத்தை உடையரான இவர்கள் இந்த ஜகத்திலே வந்து அவதரித்துள்ள ஊர்கள் இன்னதென்கிறார் வன்மமிகு கச்சி மல்லை மாமயிலை என்று. அதாவது மகாநகரங்களான காஞ்சாதி நகரத்தேவம் கீழ் உக்தரான மூவருடையும் அவதார ஸ்தலங்கள் என்றே. கச்சிக்கு வன்மையாவது நிறைந்த சீர்மை நீல் கச்சி. இவன் சுஜேஷம் நிறைந்த சீர்மை நீல் கச்சி என்னும்படி திருப்பதிகளாலே நிறைந்த சீரை உடைத்தாய் அழகாய கட்சி என்கிறபடியே నగర అలంకారంగளையும் ఉడతాయిరుకం. చాలా అలంకారంగా ఉంటుంది అంటారు కాంచి. అయితే ఇప్పుడు కూడా చాలా అలంకారంగా ఉంటుంది. మీరు పోయి చూసారంటే వీధిలంతా చాలా రాజవీధి, పెద్ద పెద్ద వీధిగా ఉంటుంది. అలంకారమా இருக்க உடைத்தாயிருக்கும். நின்றான் இருந்தான் கிடந்தான் என்றோ மன்றார் பொழிக்கச்சி மாம்பு என்றும் சொல்லக்கடவிதே. அன்றிக்கே கச்சி வெக்காவில் கிடந்த சர்வேஸ்வரனையும் கச்சி நகர் வந்துதித்த ஆழ்வாரையும் సంసారిகளும் కండు వాడుంబడి ఉపకరిత్తుకుండి ఔదార్యమాగుమాం. అటైతే ఈ కంచి మా పొయ్గై ఆళ్వారిని ఇచ్చింది ఎంత వైభవం అంటే మనకంతా ఉజ్జీవనం చేసిందే ఏదంటే ఆ ఊరే. అందువల్ల కంచికి వన్మమిగు కచ్చి అన్నాడు. దాని తర్వాత రెండోది మల్లై కచ్చి కిడందవనూర్ என்ற అనంతరத்திலே கடல் மல்லை தலசைனம் என்றாரிரே. தற்சமமான கடல் மல்லை வங்கத்தால் மாமணி வந்தொந்து முன்னீர் மல்லையா என்ன கடவுதரே. விலையில்லாத ஜீவ உச்சங்களை இதே உட்கொண்டிருக்கிறது. அதாவது சீதத்தார் முத்துக்கள் சேரும் கடல் மல்லை பூதத்தாரையும் கடல் மல்லை తలసోతార ఇరివే ఇంగు ఉరైక్கிறது. ఇంతవరకు చూసేస్తాను. ఎట్లంటే తర్వాత ఏంది? వన్మమిగు కచ్చి మల్లై తిరుక్కడల్ మల్లై. తిరుక్కడల్ మల్లై దీనికి
కడల్ మల్లై తలశయనం అంటారు. తలశయనం, స్థలం అంటే నేల, శయనం అంటే పండుకునేది. నేల పండుకున్నాడు పెరుమాళ్. కింద చాపంతా ఏం లేదు, ఏది లేదు. స్వామి ఆదిశేషుడు లేదు, పోయి శవించాల మీరు. ఇది భూదత్తాడు అవతార స్థలం. నేరుగా సన్నతి ఆ మహాబలిపురం పోతారు. అర్జునుడు తపస్సు చేసేసి చూస్తాడు, ఎదురు చూస్తారు. మన చూడాల్సింది తెలుసు కదా, భూదత్తాడు వారి అవతార స్థలం చూడాలా, ఆ కడల్ తలసైన పెరుమాళని సేవించాలా. అది కాకుండా ఆ శనివిని తాయాల సమితి అది సేవించాలి కదా. ఎందుకంటే ఇప్పుడు పొయ్యిగై ఆళ్వార్ అయిపోయింది, భూదత్తాళ్వార్ అంటే కడల్ మల్లై తలసయనం మల్లై కచ్చిక్కిడందానూరు అంటారు. పెరియ తిరుమడి, పెరియ తిరుమడిలో మల్లై కచ్చి, మల్లై అంటే కడల్ మల్లై, కచ్చి అంటే కాంచీపురం. ఈ రెండు ఊరు ఒకటిగా చేసాడు తిరుమంగి ఆళ్వార్. ఎందుకంటే రెండు ఊరికి ఒక్కో వైభవం అంట. తిరుక్కడల్ మల్లకి ఏ వైభవము అదే వైభవం తిరుక్కచ్చి. అంత కచ్చికి అంత వైభవం అంట. ఎందుకు స్వామి అంటే తిరుక్కచ్చికి సమానమైన వైభవం తిరుక్కడల్ మల్లై అంట. తిరుక్కచ్చికి సమానమైన వైభవం తిరుక్కచ్చి అంటే కాంచి. నేను అప్పుడప్పుడు ఈ ద్రావిడ భాషని మీకు చెప్తా ఉంటాను. అయితే మొదట చెప్పేస్తాను, ఈ ద్రావిడ భాషకి ఇది అర్థం చెప్పేస్తాను, అది మీరు గుర్తుపెట్టుకోవాలా. కచ్చి అంటే కాంచి అని అర్థం. తిరుక్కచ్చికి సమానమైన వైభవం తిరుక్కడల్ మల్లై. ఎక్కడ స్వామి అంటే దీన్ని తిరుక్కడల్ మల్లో చాలా ముత్యాలంతా వస్తుందంట. అమ్ముతుంది స్వామి షాపులంతా. అది కాదు, సముద్రంలో ముత్యాలు ఉంటది కదా, ఆ ముత్యాలన్నీ ఆ కాళ్ళు వచ్చిండదు. అందువల్ల మహాబలిపురానికి అంత వైభవం. వంగత్తాల్ మామని మందుందు మున్నీర్ మల్లయాయ్ మదిల్ కచ్చి ఊరాయ్ పేరాయ్. దీనికి మున్నీర్ అంటారు. వంగత్తాల్ మామని వందుందు మున్నీర్, మున్నీర్ అంటే సముద్రానికి మున్నీర్ని పేరు. ఆ మున్నీర్ మల్లై, మల్లై అంటే కడల్ మల్లై. మున్నీర్ అంటే సముద్రం, దాని ద్రావిడ భాషలో కడల్ అంటారు. మల్లై అంటే మల్లై, కడల్ మల్లై. అప్పుడంటే కడల్ మల్లై చెప్తాడు. ఆ కడల్ మల్లై ఒక దివ్యదేశంలో సముద్రం పక్కనే ఉంటుంది. ఆ సముద్రం ఒక్కొక్కసారి సముద్రం నీరు కూడా వచ్చేస్తుంది. ఆ సముద్రం ముత్యాలంతా లోపల ఉంటుంది కదా, అదంతా తీసుకొచ్చి ఇక్కడ వేటేస్తుందంట పెరుమాళ తిరుడి దగ్గర. ఇప్పుడు లేదు, ఆ కాలంలో. అప్పుడు అయితే వంగత్తాల్ మామని వందుందు మున్నీర్ మల్లయాయ్ మదిల్ కచ్చి ఊరాయ్ పేరాయ్ అంటారు కదా. అంత వైభవం దీనికి తిరుక్కడల్ మల్లకి. ఇంకా వైభవం ఉండదు. ఏ వైభవం అనేది సాయంకాలం మనం చూస్తాం. ఆళ్వార్ ఎంబెరుమానార్జియ తుడిలేశనం ఆచార్యం తుడిలేశనం భగవతాల్ తిరువడిగలే శరణం. సందేహరాజన్ అంటే అడగచ్చు. వైభవాలు చాలా ఉండదు అంటే ఊరు వైభవం తెలుసుకుంటే మనం పోయినప్పుడు అక్కడ ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలని చేయించినప్పుడు ఇలాంటి చెప్పారే ఇంత వైభవం దీనికి ఇంటికి తెలుసుకుంటాం. ఏమిటి చూస్తాం, సాయంకాలం చూస్తాం. ఆళ్వార్ ఎంబెరుమానార్జియ తుడిలేశనం.